ధనుర్వేదం అనేటటువంటిది సామాన్యమైన విషయం కాదు. మీతో నేను తరచుగా ప్రస్తావన చేస్తుంటాను. అవి మంత్రాధిష్టాన దేవతలు. శిష్యుడికి కూడా ఏదో ఒక ఆగ్నేయాస్త్రాన్ని ఒక వాయవ్యాస్త్రాన్ని ఇవ్వడానికే ఎంతో పరిశీలనం చేస్తాడు. అటువంటిది బ్రహ్మాస్త్రాన్ని చేతిలో పెట్టాలి అంటే ఎంతో ఆలోచన చేసి శిష్యుని యొక్క యోగ్యతాయోగ్యతలను విచారణ చేస్తే తప్ప ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అని మీరు నన్ను అడగచ్చు. ధనుర్వేదం ఇచ్చేటప్పుడు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఉండాలి. అది శరీర బలానికి సంబంధించింది కాదు, అది మంత్రబలానికి సంబంధించింది. తీసుకొచ్చి మీరు ఎవరి పడితే వాళ్ళ చేతిలో అన్ని అస్త్రములను పెట్టేశారనుకోండి, పెడితే రేపొద్దున్న వాడు ఉద్ధతితో ప్రవర్తించేటటువంటి లక్షణం ఉన్నవాడు, లోకాన్నంతటినీ వశం చేసుకుందామనే ప్రయత్నంలో ఉన్నవాడు, లేదా దుర్మార్గమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు, సహనము లేనివాడు, ఎదుటివారి మీద బాణప్రయోగం చేసేటప్పుడు తప్పు ఎంత చేశాడు అన్నది చూసి దానికి అనుగుణంగా మాత్రమే శిక్ష వేయగలిగినటువంటి సమతౌల్యమును పాటించగలిగిన నేర్పరితనము లోపల లేనివాడు, ఇటువంటి వాడికి పట్టుకెళ్ళి మీరు ఎటువంటి అస్త్రం పడితే అటువంటి అస్త్రాన్ని ఉపదేశం చేసేశారనుకోండి, చాలా ప్రమాదం వస్తుంది లోకంలో. కాబట్టి ధనుర్వేదాన్ని ఉపదేశం చేసేటప్పుడు గురువు గారు శిష్యుని యొక్క శీలాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే అందరికన్నా ఎవరిని బాగా నిపుణుణ్ణి చెయ్యాలి అంటే, అందరికన్నా ఎవరు సౌశీల్యం ఉన్నవాడో, అందరికన్నా ఎవడు ఎప్పుడూ ధర్మం వైపు మాత్రమే నిలబడతాడో, ఎవరికి ఎప్పుడూ అధర్మమునందు కించిత్ కూడా అనురక్తి ఉండదో అటువంటి వాణ్ణే అందరికన్నా ఎక్కువ అస్త్ర విద్య ఇచ్చి తయారు చేయాలి తప్ప ఇతన్ని మాత్రమే నేను అందరికన్నా అధికుణ్ణి చేస్తాను అని అనడం వెనక గురువు గారికి ప్రత్యేకమైనటువంటి రాగమో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉండి కాదు అని మీరు గుర్తిరగవలసి ఉంటుంది. ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే చాలా అభిమానం అండి, అందుకని అర్జునుణ్ణి నిన్ను ప్రపంచంలో నీతో సమానమైన విలుకాడు లేనటువంటి స్థితి నీకు కల్పిస్తానని అన్నాడు అని ఆ వాక్యానికి అర్థం కేవలం అంతేగా చెప్పకూడదు. అర్జునుడికి అంత శక్తిని ఇస్తానని ఎందుకన్నాడు అంటే అది దేవతల యొక్క ప్రచోదనం. ధర్మరాజు గారు ముందు పుట్టేటట్టుగా చూసి పాండురాజు గారు ఇంద్రుడి గురించి తపస్సు చేసి నాకు త్రిలోకములను గెలవగలిగినటువంటి వాడు కొడుకుగా కావాలి అని అడిగి ఏడాది పాటు కుంతి చేత వ్రతం చేయించి ధార్మికమైన సంతానంగా ఇంద్రుని యొక్క అంశలో అర్జునుడికి అన్నాడు. ముందు ధర్మాన్ని పెట్టినప్పుడే పాండురాజు గారి యొక్క హృదయం 3 లోకములని గెలవగలిగిన వాడు అంటే ఏదో ఆషామాషిగా కనపడ్డ వాళ్ళందరి మీదకి యుద్ధానికి రావణాసురుల్లా వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు అని కాదు. అది నిగ్రహము కలిగినటువంటి వాడై ఎదుటివారిని నిగ్రహించేటప్పుడు ఆ నిగ్రహించవలసినటువంటి అవసరం ధర్మం కొరకు మాత్రమే చేయవలసి ఉంటుంది తప్ప తన వ్యక్తిగత స్వార్థంతో అన్నిటినీ తానాక్రమించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ అస్త్ర సంపదని వాడేవాడు కానివాడై ఉండాలి. ఇన్ని తన దగ్గరున్నా అకస్మాత్తుగా ప్రారంభమే ఇంత పెద్ద పెద్ద అస్త్రాలు వేసేవాడు కానివాడై ఉండాలి. ధనుర్వేదంతో పాటు ధర్మముల గురించి బాగా తెలుసున్నవాడై ఉండాలి. ఆ ధర్మములు తెలుసుకున్న దాన్ని లోకమునందు స్థాపించడానికి వీలైనటువంటి పరిపాలన చెయ్యడానికి కావలసిన యోగ్యత లేని వాడికి ఇంత శక్తిని పట్టుకెళ్ళి అప్పచెప్తే వాడు రేపు పొద్దున పరిపాలకుడుగా కూర్చొని వాడికి అనవసరం అవన్నీ. కాబట్టి చాలా దూరం ఆలోచించి యోగ్యతాయోగ్యతలను విచారణ చేసి ఇవ్వవలసి ఉంటుంది. అర్జునుడికి ఇచ్చాడు. ఆయన అర్జునుడు ఎప్పుడైనా రాజు అయ్యాడా? నా చేతిలో ఇంత విలువిద్య ఉంది అని అన్నగారినే చంపించి తాను రాజ్యాన్ని ఆక్రమించాడా? ఎన్నడు అర్జునుడికి అసలు మనసులో అటువంటి సంకల్పం ఎన్నడూ కలగదు. ఆయన ఎప్పుడు మాట్లాడినా ధర్మరాజు గారిని నేను సింహాసనం మీద కూర్చోబెడతానంటాడు. ధర్మానికి పట్టం కట్టేటటువంటి స్వరూపం ఉన్నవాడు, ఇంత శక్తి ఉండి ధార్మికుడైన వాడు చెప్పినటువంటి మాటని వినగలిగినటువంటి వాడు. ఇది మీరు మహాభారతంలో ద్రోణాచార్యుల వారు పైకి కనపడకుండా పోషించినటువంటి ఒక అద్భుతమైన పాత్ర. ద్రోణాచార్యుల వారు కానీ ఎక్కడైనా పొరపాటు చేసి ఉండి ఉంటే
యోగ్యతాయోగ్యతలను విచారణ చెయ్యకుండా అస్త్ర సంపదని వ్యక్తిగత రాగద్వేషములను అనుసరించి ఇచ్చి ఉంటే మహాభారతము యొక్క స్వరూపమే వేరుగా ఉంది. ఎందుచేత అంటే అప్పుడు ఆ వ్యక్తిని నిగ్రహించడం చాలా కష్టం. అంత ధనుర్వేదం ఆయన చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని ఓడించడం, అతన్ని నిలబెట్టడం ఎవరికి సాధ్యం కాదు. ఇంత ధర్మాత్ములైన పాండవులు కూడా ఒక దుర్మార్గుడి చేతిలోకి వెళ్ళి పడిపోయింది అనుకోండి, ధనుర్వేదం అంతా ద్రోణాచార్యుల వారి దగ్గర ఉన్న శక్తి అంతా వెళ్ళి పడిపోయింది అనుకోండి, పడిపోతే అప్పుడు ద్రోణాచార్యుల వారికి కూడా ఇబ్బంది వస్తుంది వాడిని నిగ్రహించడం. అందుకని ఎప్పుడూ అసలు మనసు అధర్మం వైపుకి తొట్టుపడనటువంటి వ్యక్తి ఎవరుంటాడో అటువంటి వ్యక్తికే ఇవన్నీ అప్పచెప్పాలి. ఇందులో రాగద్వేషములకు ఎంత అతీతంగా ప్రవర్తించవలసి ఉంటుందంటే, కన్న కొడుకైనా సరే ప్రతిరోజు అడిగినా సరే, నాన్నగారండి నాకు ఫలానాది ఇవ్వండి అని అడుగుతున్నా సరే ఇవ్వని వాడై ఉండాలి. నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వకుండా ఉండాలి? అసలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అశ్వత్థామకి ఇవ్వాలా, అర్జునుడికి ఇవ్వాలా? రాగద్వేషములన్న మాటని మీరు ఆలోచిస్తే ద్రోణాచార్యుడు వారి యందు కొడుకు కన్నా ఎవరు ఉండరు కదండి. పక్షపాతం అన్నది దృష్టిలో పెట్టుకోవాలంటే, నా అంత గొప్పవాణ్ణి చెయ్యాలి అని అనుకున్నాడు అనుకోండి, ఒక్కొక్క అస్త్రం యొక్క మంత్రాన్ని ఉపదేశం చేసేస్తే చాలు, మొత్తం అశ్వత్థామ చేతిలోకి వెళ్ళిపోతుంది. అశ్వత్థామ చేతిలోకి కానీ ద్రోణాచార్యుల వారి దగ్గర ఉన్న అస్త్ర విద్య అంతా వెళ్ళిపోయి ఉంటే ఎంత ప్రమాదం సంభవించి ఉండేది. ఆఖరణ ఉపపాండవులందరి గొంతుకలు నిద్రలో ఉండగా కోసేసిన వాడు, దృష్టద్యుమ్నుడి యొక్క శిరస్సుని కాలితో తన్ని నిద్దట్లో ఉన్నవాడిని చంపేసినవాడు, అంతటి విచక్షణారహితమైనటువంటి పనులు చేసేటటువంటి ఉద్రేక స్వరూపం ఉన్నవాడు, దుర్యోధనుడిని పంచన చేరేవాడు, ఇటువంటి వాడు కాబట్టి నా కొడుకైనా సరే అస్త్ర సంపద వాడి దగ్గర ఉండడానికి వీల్లేదు, ధర్మం వైపుకి నిలబడలేడు. స్వభావమునందు దోషం ఉంది. స్వభావమునందు దోషమున్న వాడికి విద్యంతా ఇచ్చేస్తే నా వరకు బాగుండొచ్చు నా కొడుక్కి ఇచ్చానని, కానీ రేపు లోకములన్నీ ఉపద్రవానికి ఎడతాయి. నా ఒక్కడి స్వార్థం కోసం లోకము నశించకూడదు. ఎవడు ధర్మమును నిలబెడతాడో వాడికి ఇస్తాను తప్ప, అధర్మ స్పర్శ కించిత్తున్నా యుక్తాయుక్త విచక్షణ లేకపోయినా అటువంటి వాణ్ణి అర్జునుడి కన్నా పెద్దవాడిగా తయారు చెయ్యను అన్నంలో అర్థం ఏమిటంటే, ఆయన ఇవ్వడు. ఏది అద్భుతమైన అస్త్రమో, ఏది ప్రళయమునే సృష్టించగలదో దాన్ని ఉపదేశం చేయడం. ద్రోణాచార్యుల వారి దగ్గర బలవంతంగా ఉపదేశం తీసుకోవడం కుదరదు. ఆయన దగ్గర ఉంది అస్త్ర విద్య, అది సామాన్యమైన విద్య కాదు. ఆయన అనుగ్రహించి ఉపదేశం చేయాలి. ఉపదేశం చేశాడా శిష్యుణ్ణి ధరించగలడు. ఆయన ఉపదేశించలేదా అవతలవాడు పొందలేడు. అశ్వత్థామ ఇక తండ్రి మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తే ఇచ్చి ఉంటాడో ఆయన బ్రహ్మాస్త్రాన్ని, ఆ బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చెప్పాడు తప్ప ఉపసంహారం చెప్పలేదు. ఆయన ప్రయోగం చెప్పి ఉపసంహారం చెప్పకపోవడం ఎటువంటిదంటే, వంట చేసి అక్కడ పెట్టి నేను వచ్చి పెడతానప్పుడు తిందువుగాని వండంతో సమానం. వంట అక్కడుంది, వీడికి ఆకలిస్తోంది, కానీ తినడానికి అధికారం లేదు. ఒక అస్త్రాన్ని ప్రయోగించడం వచ్చి ఉపసంహారం చెప్పలేదు అంటే దాని అర్థం ఏంటంటే, నీకు ఉపసంహారం లేదు రాదు కాబట్టి ఆ అస్త్రాన్ని వేస్తే ప్రళయం వచ్చేస్తుంది, కాబట్టి అసలు నువ్వు వేయడానికి లేదు. ఆయన ఉపసంహారం చెప్పలేదంటే అశ్వత్థామక ఆ అస్త్ర ప్రయోగమునందు అధికారము లేదు ఆయన చెప్పలేదు. అర్జునుడికి చెప్పాడు. ప్రయోగ ఉపసంహారములను రెండింటినీ అర్జునుడికి చెప్పాడు. అందుకే అశ్వత్థామ ప్రమాదం తీసుకొస్తే అర్జునుడు ఆ ప్రమాదాన్ని గట్టెక్కించాడు, ఉపసంహారం చేశాడు. కృష్ణుడు చెప్తే చిట్ట చివరు ఉపపాండవ సంహారం జరిగినప్పుడు. కాబట్టి ద్రోణాచార్యుల వారి యొక్క శీలాన్ని, ద్రోణాచార్యుల వారి యొక్క స్వభావాన్ని అంచనా వెయ్యకుండా మాట్లాడకూడదు. కర్ణుడు దుర్యోధనుడి పక్షంలో నిలబడుతున్నాడన్న విషయం ద్రోణాచార్యుల వారికి స్పష్టంగా తెలుసు. కర్ణుని యొక్క స్వభావం ఎటువంటిదో ద్రోణాచార్యుల వారికి స్పష్టంగా తెలుసు. ఒక గురుస్థానంలో కూర్చున్న వ్యక్తి మొట్టమొదట గమనించగలిగే విషయం ఏమిటో తెలుసా అండి? తెలుసుకుని ఉండవలసిన విషయం, స్వభావమును ఖచ్చితంగా అంచనా వేయాలి. స్వభావము దిద్దుకోలేడు, ఇతని స్వభావం ఇంతే, దీని నుండి బయటికి రాలేడు. ఎంతవరకో అంతవరకు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది తప్ప
నీకున్నటువంటి అనుబంధంతో ఏది పడితే దాన్ని తీసుకెళ్లి గురువుగారు శిష్యుడి చేతిలో పెట్టకూడదు. పెడితే లోకం యొక్క విశేషం ఉపద్రవం వస్తుంది. పరశురాముడు ఇచ్చాడు ద్రోణాచార్యుల వారి కంటే, ద్రోణాచార్యుల వారు గురుస్థానంలో అలా కూర్చోగలిగినటువంటి వ్యక్తిని నమ్మారు పరశురాముల వారు, కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్టు తాను ప్రవర్తిస్తే తనకిచ్చినటువంటి గురువులు అగ్నివేశుడు, మహానుభావుడు పరశురాముడు, తన తండ్రి భరద్వాజుడు. కాబట్టి అంత ఆలోచించాడు ఆయన, లోకం గురించి అంత ఆలోచించాడు తప్ప విద్య నేర్పడంలో ఆయనకి ఎప్పుడూ పక్షపాతం లేదు. ఆయనకి పక్షపాతం ఉంటే ఒక్కటే గుర్తు, ఆయన కొడుకే అందరికన్నా గొప్పవాడై ఉండాలి. కాదు, అసలు దుర్యోధనాదులకు ఆయన ఏ విద్య సరిగ్గా చెప్పక్కర్లేదు. ఆయన అందరికీ పాఠం చెప్పారు. కానీ అందరికన్నా ఎక్కువ శక్తితో నిలబడవలసిన వాడు ఎవడు అత్యంత ధార్మికుడో వాడి యందు శక్తిని పెంచి ఉంచాడు. దేనికి పెంచి ఉంచాడంటే ఉపద్రవమే వస్తే వీడొక్కడు రక్షించాల ధర్మాన్ని. కాబట్టి అతనికి ఎక్కువ బోధ చేశాడు తప్పించి అందరినీ కూర్చోపెట్టి పాఠం చెప్పేటప్పుడు పక్షపాతము ప్రారంభము ద్రోణుడిది అని అనడానికి వీల్లేదు. ఒక శిష్యుడు అర్జునుడు ఎంత ధార్మికంగా ఉంటాడో అంత ధార్మికంగా ఉండి కనపడితే ద్రోణుడు అర్జునుడితో సమానంగా ఆ వ్యక్తికి కూడా ఇచ్చి ఉండేవాడు. మీరు ఆలోచించండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే దుర్యోధనుడి తమ్ముళ్ళకి ఎక్కువ అస్త్ర సంపదని కట్టపెట్టాడు అనుకోండి ద్రోణాచార్యుల వారు, ఆయన చాలా లబ్ధి పొందుతాడు. ఎందుకో తెలుసా అండి? దుర్యోధనుడు వెళ్ళి ధృతరాష్ట్రుడికి చెప్పాడు, మా బాగా అప్పచెప్తున్నాడు విద్యంతా, మాకు పిచ్చి బ్రాహ్మణుడు అన్నీ మాకు అప్పచెప్పేస్తున్నాడు నాన్న అని. కావలసిన అగ్రహారాలు ఇస్తాడు, కావలసినంత బంగారం ఇస్తాడు. ఆశపడి చెప్పాడా ద్రోణాచార్యుల వారు? చెప్పలేదు. అర్జునుడికి నేర్పాడు. తండ్రి బతికున్నాడా? తల్లి విధవరాలు. ఆ పినతల్లి బతికుందా? మాద్రి లేదు. ఏమిటి తనకి కలిసి వచ్చేది? గురువు తనకేం కలిసి వస్తుందని ఆలోచించిన వాడు గురువు కాడు. గురువు ఎప్పుడూ కూడా ఎక్కడ సౌజన్యం ఉన్నదో ఆ వ్యక్తి యొక్క ఐశ్వర్యంతో సంబంధం గురువు గారికి ఉండకూడదు. ఆ వ్యక్తి అర్హతని పొందినవాడు నెత్తి మీద పెట్టుకుంటాడంతే. ద్రోణాచార్యుల వారి యొక్క శీల వైభవం అటువంటిది కాదు. అసలు ఇంకా ఆయన శీలానికి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ద్రుపదుడు తపస్సు చేసి కన్నాడు, ద్రోణాచార్యుల వారిని చంపే కొడుకు కావాలి నాకు. అగ్నిగుండంలోంచి వచ్చాడు దుష్టజుమ్నుడు. ద్రోణాచార్యుల వారిని చంపడానికే పుట్టాడు ఆ అబ్బాయి అన్న విషయం ద్రోణాచార్యుల వారికి తెలుసు. ఆ అబ్బాయి వచ్చి నాకు అస్త్ర విద్య మీరు నేర్పండి అన్నాడు. కత్తి పట్టుకుని ఎలా శత్రువు పీక కొయ్యాలో నేర్పితే ఈ పిల్లవాడు కోసే పీక నాది అని ద్రోణుడికి తెలుసు. తెలిసి కూడా ఆయన నేర్పాడు. చచ్చిపోవడం ఎప్పుడప్పుడు చచ్చిపోతాం, శరీరం పడిపోతుంది, కానీ ఆశ్రయించిన శిష్యుడికి నేను ఇవ్వకుండా ఉండకూడదు. కాబట్టి అతనికి ఎంత అర్హత ఉందో అంతా ఇచ్చేశాడంతే. ద్రోణాచార్యుల వారి దగ్గర విద్య నేర్చుకున్న దుష్టజుమ్నుడు చిట్ట చివర ధనస్సు విడిచిపెట్టేసి నిలబడిపోయినటువంటి ద్రోణుడి రథం మీదకి దూకి ఆయన కంఠం కోసేశాడు. తన కంఠం కోసేస్తాడని తెలుసు ద్రోణుడికి, తెలిసి పాఠం చెప్పాడు. కత్తి ఎలా పట్టుకోవాలో, కత్తితో యుద్ధం ఎలా చేయాలో నేర్పాడు. అటువంటి ద్రోణుడి పట్ల పక్షపాత ధోరణి ఇంకొక కోణంలో మీరు ఎలా స్థాపిస్తారు చెప్పండి నాకు? అది తెలిసిన మాట. కాబట్టి మహాత్ముల యొక్క దృష్టికోణం ధర్మం గురించి మాత్రమే తప్ప వేరొక విషయం గురించి కాదు. అటువంటి స్వార్థమే ద్రోణునకుంటే ద్రోణుడు అన్నిటికన్నా ముందు అశ్వత్థామకి పాఠం చెప్పకుండా ఉండకూడదు, అన్ని అశ్వత్థామకి ఇవ్వాలి. 2, తప్పకుండా ఆయన అసలు తనని చంపడానికి పుట్టిన వాడికి పాఠం చెప్పకుండా ఉండాలి. ఈ 2 చెయ్యనివాడు ఆయన. అటువంటి ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఒకానొకప్పుడు హిరణ్యధన్వుడు అనబడేటటువంటి ఒక ఎరుకరాజు యొక్క కొడుకు ఏకలవ్యుడు ఆయన పేరు. ఆ ఏకలవ్యుడు అనబడేటటువంటి ఎరుకరాజు యొక్క కుమారుడు అరణ్యమునందు ఉంటుంటాడు. అతను ఆయన వచ్చి ద్రోణాచార్యుల వారిని సమీపించి ప్రార్థన చేశాడు, నాకు మీరు విలువిద్య నేర్పండి. ద్రోణుడు అతని వంక చూసి నేను నీకు నేర్పను.
సరే దీని మీద చాలా చిలవల పొలవలు అయిందనుకోండి, ఆయన నేర్పను అన్నాడు. ద్రోణుడు నేర్పను అన్నాడు అంటే ఏకలవ్యుడు ఎవరో ద్రోణుడికి తెలుసా? ఆయనకి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? తెలియదు. పోనీ ఏమైనా అంతకు ముందు శత్రుత్వం ఏమైనా ఉందా? ఏమీ లేదు. మరి ఎందుకు నేర్పనన్నాడు? కనపడగానే ఉన్నటువంటి స్వరూప స్వభావాల్ని బట్టి అతను ఎరుకరాజు యొక్క కుమారుడు, ఎరుక జాతికి చెందినవాడు అని తెలుసుకున్నాడు. తెలిసి అతనికి చెప్పిన కారణం మాత్రం నీకు అనవసరం, ఎరుక జాతిలో జన్మించిన వాడివి నేను నేర్పను అని చెప్పాడు. అంతవరకే చెప్పాడు, అంతకు మించి చెప్పలేదు. ఇక వెళ్ళిపోయాడు ఏకలవ్యుడు. కానీ ఆయన సాధన గొప్పది, చాలా గొప్ప సాధన. మహాభారతంలో అనితర సాధ్యమైనటువంటి విషయాన్ని సాధించాడు ఏకలవ్యుడు. ఆయన వెళ్ళి వినయమున ద్రోణరూపు మన్నున అమర్చి దానికి అతిభక్తితోడ ప్రదక్షిణంబు చేసి మృక్కుచు సంతతాభ్యాస శక్తి అస్త్ర విద్యా రహస్యంబులర్ధిబడసే. అర్ధిపడసే. ఆయన మట్టితో ద్రోణాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని ఒకటి తయారు చేశాడు. ఇవ్వనన్నాడు, చెప్పనన్నాడు అని ఆయన ద్రోణుని యందు వైముఖ్యమును పెంచుకోకుండా ద్రోణాచార్యుల వారి యొక్క బొమ్మ ఒకటి మట్టితో తయారు చేసుకుని ప్రతిరోజు ద్రోణాచార్యుల వారికి ప్రదక్షిణం చేసేవాడు. అతని దృష్టిలో మట్టితో చేయబడినటువంటి బొమ్మకి నేను ప్రదక్షిణం చేస్తున్నాను అనుకునేవాడు కాదు. ద్రోణుడే నాకు పాఠం చెప్పడానికి వచ్చారు నా అడవికి. రోజు ప్రదక్షిణం చేసి ఆయనకి సాగిలపడి నమస్కరించి, గురువర్యా నేను బాణం ఎలా వెయ్యాలని అడిగేవాడు. ఆయనకి ద్రోణుడే చెప్పినట్లుగా సందేశం వస్తుండేది. గురువా చెప్పేది, శిష్యుడి గురువా? శిష్యుడి గురువు. ద్రోణుడు వచ్చి చెప్పలేదు పాఠం, కానీ ఆయనకి ద్రోణ తేజస్సు పలికిందంతే. పలికి ఆయనకి అవగతమయ్యాయి అన్ని. జన్మజన్మాంతర సంస్కారం, ఆయనకున్న గురుభక్తి అంత గొప్పది. కాబట్టి ఆయనకిప్పుడు అడుగుతుండేవాడు, వాయవ్యాస్త్రం ఎలా, లేకపోతే ఈ బాణం వేయడం ఎలా, ఒకేసారి వింటినారికి ఇన్ని బాణములను తొడిగి విడిచిపెట్టడం ఎలా. అంతే, గురువు గారి దగ్గర నిలబడి నేర్పుతున్నట్లు అనిపించేది. వచ్చేస్తే అతను చాలా గొప్ప అస్త్ర విద్యా రహస్యంబులర్ధిబడసి, అస్త్రముల యొక్క విద్యా రహస్యములన్నింటినీ పొందాడు. అవి శస్త్రములు కావు, కేవలం కత్తి, ఈటె ఇటువంటివి కావు. అవి అస్త్రములు. అస్త్రములు అంటే మంత్ర సంబంధములు. మంత్రముల యొక్క ఉపదేశం అతనికి జరిగిపోయింది ద్రోణుని వలన. ద్రోణుడు అంగీకరించలేదు ఇవ్వడానికి, ఇచ్చానని ద్రోణుడికి తెలియదు. ఆయనేమి ఇవ్వలేదు. మీరు ద్రోణుడిని అడిగారనుకోండి, నేను ఇవ్వలేదని చెప్పాడు ద్రోణుడు. నేను ఇవ్వలేదు ఆ విద్య, నాకు తెలియదు. ద్రోణుడే ఉపదేశం చేశాడు ఏకలవ్యుడికి. ద్రోణుడు అబద్ధం ఆడాడా, ఏకలవ్యుడు అబద్ధం ఆడాడా? ఏకలవ్యుడు అబద్ధం ఆడితే విద్య రావడం అబద్ధం, విద్య వచ్చింది. ద్రోణుడు అబద్ధం ఆడితే ఆయన శీలానికే కళంకం. అలా అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. గురువుగారు నేర్పాలనుకుంటే ఏకలవ్యుడికి నేర్పచ్చు. కాబట్టి ద్రోణుడు అబద్ధం ఆడలేదు. మరి ద్రోణుడు అబద్ధం ఆడక, ఏకలవ్యుడు అబద్ధం ఆడక, ఏకలవ్యుడికి అస్త్ర విద్య ఎక్కడి నుంచి వచ్చింది? దానికి సమాధానం నువ్వు కూడా ఉపాసన చేయగలిగితే నీకు తెలుస్తుంది అంతే. కొన్నింటికి వాగ్రూపమైన సమాధానములు ఉండవు. గురువుగారు అనేటటువంటి నిశ్చలమైన భక్తితో మీరు గురుస్వరూపం యొక్క పాదములను గట్టిగా పట్టుకుని నిలబడగలిగితే, గురువు అనగా ఎవరు? అంధకారమును పోగొట్టేవాడు. అంధకారమును పోగొట్టగలిగినటువంటి రాశీభూతమైన ఈశ్వర తేజస్సే గురువు గారు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక గురువు యందు పెట్టుకున్న గురి ఈశ్వర స్వరూపంగా మీకు ఆ గురువు రూపంలో పలికేటట్టు చేస్తుందంతే. కాబట్టి ఇప్పుడు ఏకలవ్యుడికి ద్రోణుని యొక్క విగ్రహం మాట్లాడింది. ద్రోణుడే మాట్లాడాడు అనుకున్నాడు, అన్నీ తెలిసేసుకున్నాడు. తెలుసుకున్న తరువాత ఒక గమ్మత్తు జరిగింది. ఇది ద్రోణుడికి తెలియదు, ఏకలవ్యుడికి తెలుసు. నేను ద్రోణుడి విగ్రహం పెట్టుకుని నేర్చేసుకుంటున్నానన్న విషయం, కానీ ఆయనకి విగ్రహం అనుకోవట్లేదు, గురువు గారు నాకు చెప్తున్నారు అనుకున్నాడు.
కొన్నాళ్ళు అయిన తర్వాత పాండవులు కౌరవులు కలిసి వేట నిమిత్తం అరణ్యంలోకి వెళ్ళారు. ఒకటి, క్రూర మృగములను చంపవచ్చు. 2, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ప్రాణి మీద ప్రాణం వేసి గురి చూసి కొట్టడం. ఒకటి, గురి యందు నైపుణ్యత తెలుస్తుంది. అందుకని ద్రోణాచార్యుల వారు అంగీకరించారు వేటకెళ్ళడానికి. గురువు గారి అనుమతితో వాళ్ళు వేటకొచ్చారు. వేటకొచ్చినప్పుడు అదో విచిత్రమైనటువంటి లక్షణం. వేట యందు క్రౌర్యం ఉంటుందండి. వేట సున్నితమైన వేట అని ఏమి ఉండవు లోకంలో. నిర్బంధ ప్రణయము, సున్నితమైన వేట, ఇలాంటి పరస్పర విరుద్ధమైన మాటలు ఉండవు. బలవంతంగా ప్రేమించడం స్వచ్ఛందంగా ఉండాలి. బలవంతంగా ప్రేమించడం ఏంటి? నిర్బంధ ప్రణయము, సున్నిత వేట ఇలాంటివి ఏమి ఉండవు. కాబట్టి వేటయందు క్రౌర్యం ఉంటుంది. వేటయందు క్రౌర్యమునకు పరాకాష్ఠయే ఉపకరణంగా వేట కుక్కల్ని తీసుకెళ్తారు. ఆ వేట ఎప్పుడైనా వెళ్ళేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి దాని గురించి బాగా తెలుస్తుంది. వేట కుక్కలు 10,000 చేరనేల, ఆ ఉర కుక్కలు 10,000 చేరనేల, వేటకై చాలదే ఒక్క జాగిలంబు అని. దానికి ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, దేన్ని ఉస్కో అని చూపిస్తాడో వీరుడు వేటాడమని, దాన్ని అసలు వేట కుక్క చంపేస్తుంది. ఎందుకో తెలిసింది, అది పులి మీద కూడా పెడుతుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే, నీటి మడుగులో కానీ లేకపోతే తానే విసర్జించిన మూత్రంలో కానీ ఆ మట్టిలో బాగా కుచ్చుతో ఉన్న తోక తిప్పుకుంటుంది. ఇలాగ తిప్పుకుని ఇప్పుడు ఈ తడి మట్టితో ఉన్న తోకతో ఎగిరి దాని కళ్ళ మీద కొడుతుంది. ఒకటి, కళ్ళ మీద కొట్టేటప్పటికి అది ఎంత పరాక్రమం ఉన్న ప్రాణైనా కళ్ళ మీదకి ఇసుకతో ఉన్నది తగిలిందనుకోండి, తడిబట్ట మట్టిలో ముంచి కొట్టారనుకోండి, మామూలు తడిబట్ట తగలడం వేరు, మట్టితో ఉన్న బట్ట తగిలితే కళ్ళల్లో ఇసుక రేణువులు పడి ఇలా అంటారు. ఇలా అనే లోపల ఒకటి కళ్ళ మీద కొడితే 4 పక్క నుంచి పీకేస్తాయి కండలు. అది వేట కుక్కల లక్షణం. కాబట్టి వేట కుక్కలోని ప్రత్యేకం తీసుకొస్తారు వాటిని. అవి రక్షణగా ఉంటాయి. ఎందుకంటే తానొక్కడే కాదు, అది అలాగే దూకుతుంది క్రూరమృగం. అప్పుడు ఇవి వెళ్ళి రక్షిస్తుంటాయి రాజుతో పాటు. దానికి ఇప్పుడు లేవు, డాగ్ స్క్వాడ్స్ అని వస్తుంటాయి కదా రక్షకపటం దగ్గర. అప్పుడే ఉందన్నమాట రాజుల దగ్గర ఈ రకమైన తర్ఫీదు. అందుకని వేట కుక్కలు కూడా వెళ్ళాయి. ఇందులో ఒక వేట కుక్క ఏదో అటు ఇటు గింజుకోవడంలో దాన్ని కట్టినటువంటి ఆ పాశం ఊడిపోయి పారిపోయింది అడవిలోకి. పారిపోతే దాన్ని తీసుకురావాలి కాబట్టి ఒక భటుడు లోపలికి వెళ్ళాడు. అది తిన్నగా పరిగెడుతూ కుక్కకు ఒక విచిత్రమైన లక్షణం అవుతుంది. తాను రోజు చూసేటటువంటి రూపం కన్నా భిన్నంగా కనపడితే అది అంగీకరించదు. అది ఎక్కడో ఓ చిన్న పాక దగ్గర పడుకుంటుంది. ఎదురుగుండా పెద్ద మేడలో ఆయన శీతాకాలం మార్నింగ్ వాక్కి స్వెటర్ వేసుకుని మంకీ క్యాప్ వేసేసుకుని బయటకు వచ్చాడు అనుకోండి, అది ఏమనుకుంటుందంటే ఈ పాకలో ఉన్నదాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చింది దొంగ అనుకుంటుంది. ఎదురింటి మేడ యజమాని అయినా అనుకోదు. ఇంకొక స్వెటర్ మంకీ క్యాప్ వేసుకున్నాడు కాబట్టి అన్నీ కలిసి కలిగి పడతాయి. అందుకే శీతాకాల ప్రారంభమునందు మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు దుస్తులు మార్చినప్పుడు కర్ర చేత్తో పట్టుకోకుండా మార్నింగ్ వాక్ వెళ్ళకూడదు. కుక్కకి ఇంకా శీతాకాలం వచ్చిన వీళ్ళందరూ డ్రెస్ కోడ్ మారుస్తారని తెలియదుగా, వెంటపడుతుంది. కాబట్టి అది పరిగెత్తి అడవిలో వెడుతూ ఏకలవ్యుణ్ణి చూసి ఆయన ఒంటి నిండా మట్టి పట్టి ఒక ఎరుకవాడు ఎలా ఉంటాడో అటువంటి వేషధారణలో ఉన్నాడు. ఉండి ఆయన బాణప్రయోగాన్ని సాధన చేస్తున్నాడు. అది అతన్ని చూసి మురిగింది. అసలు కుక్కలకి అధినాయకత్వం ఎవరిది అంటే కాలభైరవుడు. ఆయనే కదండి పూజనీయుడు. ఆ కాలభైరవుడికి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన కాల శబ్దం పక్కన పెట్టండి కాసేపు, భైరవుడు అని ఎందుకంటారంటే కుక్కని రవ అంటే శబ్దం, భై అంటే ఆ శబ్దం, అది మనం భౌ అంటుంటాం, అది భై అని అరుస్తుంది కాబట్టి భై రవ, భై అనేటటువంటి శబ్దం చేస్తుంది కాబట్టి ఆ ప్రాణికి భైరవ కుక్క అని పేరు. కాబట్టి అది ఇప్పుడు భై అంది. భై అనేటప్పుడు నోరు తెరుచుకుంటుంది కదా. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే నన్ను చూసి కుక్క మొరగడమా అని ఉత్తర క్షణంలో దాని నోట్లోకి 7 బాణాలు కొట్టాడు. ఎలా కొట్టాడంటే ఇలా వెళ్ళి గుచ్చుకోలేదు, ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా. ఆ కుక్క దవడలిహ మూసుకోవడానికి వీల్లేదు కాబట్టి అది ఉండిపోయింది. కాబట్టి ఇంకోసారి అది మూసి తెలిస్తే గాని భై అనలేదు కదండి. నన్ను చూసి భై అంటావా అని కొట్టాడు. 7 బాణములు వేశాడు. అర్జునుడు 5 వేస్తాడు.
అర్జునుడు నోరు తెరిచిన ప్రాణి తెరవకుండా కొట్టాలంటే 5 వేయగలడు. ఆయన 7 వేశాడు. 7 వేస్తే ఆ కుక్క పారిపోయి వచ్చేసింది భయపడి. భటుడు పారిపోయి వచ్చాడు. అది ఎవరు చూడాలో వాళ్ళే చూశారు. వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఎవరికి ఉండే పాండిత్యం వాళ్ళది కదండి. మీరు చూడండి, సాధారణంగాను కారు ఎక్కి వెళ్ళిపోతున్నారు అనుకోండి, మన గొడవలో మనం ఉంటాం. డ్రైవర్ అంటాడు డోర్ పడలేదండి అంటే, అది మనం గమనించాం. అతను డోరు పడలేదండి అంటాడంతే. అతను గమనించలేదు అనుకోండి, సరే తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్. కాబట్టి ఎవరికి ఉండే ప్రజ్ఞ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు వెంటనే పసిగడతారు. ఎవరి సునిశ్చిత పరిజ్ఞానం వాళ్ళది. కాబట్టి 7 బాణములను ఇలా కుక్క నోట్లోకి ఎవరు వేశాడు అని తెల్లపోయాడు. తెల్లపోయి అర్జునుడు అడిగాడు, ఎవరు వేశాడు ఈ బాణాలని? ఏకలవ్యుడని ఎవరో ఒక ఎరుకల వాడు ఉన్నాడండి, బాణ సాధన చేస్తున్నాడు. కుక్కొక్క మాట భై అంది. 7 బాణములు కొట్టాడు నోట్లోను. నేను కూడా అడిగిపోయి పారిపోయిచ్చాను. అర్జునుడు చింతాక్రాంతుడైపోయాడు. ఎందుచేత అంటే అతనికి దాన్ని బట్టి తెలిసిపోయింది, తనకన్నా గొప్ప విలుకాడున్నాడు లోకంలో. ద్రోణాచార్యుల వారు తనకి ప్రమాణం చేశాడు తన్ని విలుకాడిని చేస్తానని. కానీ తనకన్నా గొప్ప విలుకాడొకడు లోకంలో ఉన్నాడు. అంత గొప్ప విలుకాడు తయారు కావాలంటే ద్రోణుడు గురువు కాకుండా అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ద్రోణుడి కన్నా గొప్ప గురువు లేడు ఇక ధనుర్వేదం చెప్పడానికి. కాబట్టి ద్రోణుడే చెప్పి ఉండాలి. పైగా వచ్చిన భటుడు ఏమన్నాడంటే, ఎదురుగుండా ద్రోణాచార్యుల వారి విగ్రహం ఉంది, అక్కడే నేర్చుకుంటున్నాడని చెప్పాడు. అనుమాన పడలేదు కానీ బాధపడ్డాడు అర్జునుడు. అయిపోయింది ఈ సంఘటన. అయిపోయిన తర్వాత గురువుగారు రాత్రి ఎక్కడో పడుకున్నాడు, పాపారణ్యంలో ఏదో ఒక శిబిరంలో పడుకున్నాడు ద్రోణాచార్యుల వారు. అర్జునుడు వెళ్ళి ఆయన కాళ్ళు పడుతూ ఆయన్ని ఏమనలేదు. గురువుగారు మీరు నన్ను అధికుణ్ణి చేస్తానన్నారు, ఇంకోణ్ణి చేశారు అని ఆరోపణ చేయలేదు. చేయకుండా ఎంత మృదువుగా మాట్లాడాడో చూడండి. ఆయన అన్నాడు, నాకంటెను మీకంటెను లోకములో అధికుడతి బలుండు ధనుర్విద్యా కౌశలమున ఆతడు మీకు ప్రియ శిష్యుడటే అమిథ్యావచన అన్నాడు. అమిథ్యావచన అంటే అబద్ధాలు చెప్పడం అలవాట్లేనటువంటి ఓ మహానుభావ, నీకంటే లోకంలో విలుకాడు ఉండడన్నావుగా, ఉన్నాడు. ఎంత గొప్పగా పిలిచాడో చూడండి ద్రోణాచార్యులు వారిని ఆ రోజున. పిలిచి, ఎన్నడూ అబద్ధం ఆడని వాడా, మీకంటే నాకంటే గొప్పవాడు ఉన్నట్ట విలుకాడు లోకంలో. గురువుని మించిపోయిన శిష్యుడైపోయాడు ఆయన. కాబట్టి అతను ధనుర్విద్యా కౌశలమున ఆతడు మీకు ప్రియు శిష్యుడటే. ధనుర్విద్యా కౌశలమునందు అతనే మీకు ప్రియ శిష్యుడట. లేకపోతే నాకన్నా కూడా గొప్పవాడయ్యాడంటే మీరు ప్రీతితో అంత నేర్పకపోతే అతనికి ఎలా వస్తుంది? ఇప్పుడు ద్రోణుడు పడుకున్నవాడు ఉలిక్కిపడి లేచాడు. లేచి ఆయన అన్నాడు, నేను నేర్పానా ఏకలవ్యుడా? అంత అస్త్ర విద్య ఇచ్చానా? ఎక్కడుంటాడని అడిగాడు. లోపల ఉంటాడట, పద పెడదాం అన్నాడు. అర్జునుడు ద్రోణుడు కలిసి వచ్చారు. ఏకలవ్యుడికి తెలిసింది ద్రోణాచార్యుల వారు వస్తున్నారు. అంతే, మహాసంబరపడిపోయాడు. ఎదురొచ్చాడు, ద్రోణాచార్యుల వారి కాళ్ళ మీద పడ్డాడు, నమస్కారం చేశాడు, తీసుకెళ్లాడు, కూర్చోబెట్టాడు, ఆ విగ్రహం చూపించాడు. మహానుభావ, మీ అనుగ్రహంతోటే నాకు ఇంత విద్య వచ్చింది, ఇదిగో ఇన్ని నేర్చుకున్నానన్నాడు. అంటే ద్రోణుడు అన్నాడు, నాకు గురుదక్షిణ ఇవ్వవద్దా నా దగ్గర నేర్చుకుంటే అన్నాడు. ఇవ్వాలి, అది న్యాయం. గురుదక్షిణ ఇవ్వకపోతే ఆ విద్య ఫలించదు. కాబట్టి నేను మీకు దక్షిణ ఇస్తాను. ఇది దేహంబు, ఇది అర్థంబు, ఇది నా పరిజన సమూహము. ఇన్నిటిలో నెయ్యది మీకిష్టము, దానిని మొదమొదవగా ఇత్తు కొనుడు అమోఘం బలినము. మహానుభావ, ఏమిమ్మంటారు గురుదక్షిణ? ఇది దేహము, ఇదిగో ఇది నా శరీరం, మీకు ఇచ్చేయమంటారా? ఇచ్చేస్తాను. ఇది అర్థంబు, ఇది నాకున్నటువంటి సంపద, ఇందులో మీకేం కావాలి తీసుకెళ్ళిపోండి. ఇది నా పరిజన సమూహము, వీళ్ళందరూ నా దగ్గర ఉండేటటువంటి పరిజనులు. ఇన్నిటిలో ఎయ్యది మీకు ఇష్టము, వీటిలో మీకు ఏది ఇష్టం, మీకేం కావాలి? మొదమొదవగా ఇత్తు, నేను సంతోషంగా ఇచ్చేస్తాను. ఏం కావాలన్నా నా శరీరంతో సహా ఏది కావాలి చెప్పండి, ఇచ్చేస్తానన్నాడు. అంటే ఈయనన్నాడు, నీ కుడి చేతి బొటన వేలు కోసి నాకు గురుదక్షిణగా ఇచ్చేసేయి అన్నాడు. అంతే. ఆ మాట అడిగిన క్షణకాలం కూడా ఇంకా ఏకలవ్యుడు ఆలోచించలేదు.
ఉత్తర క్షణం తన కుడి చేతి బొటన వేలిని ఎడం చేత్తో కోసేసి ఆకులో పెట్టి దక్షిణగా ఇచ్చేశాడు. కాబట్టి ఎమ్మిని నీ దక్షిణ హస్తమ్మున పెను వ్రేలు దునిమి దక్షిణ ఇష్టమ్మిది నా కనవుడు వినా అమ్మున వాడిచ్చేదాని ఆచార్యులకు అడిగినప్పుడు కూడా ఏది అడిగాడు? పెనువ్రేలు, పెద్ద వేలు ఏదిందో అది ఇమ్మన్నాడు, అంతే ఇచ్చేశాడు. ఈ వేలుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఈ వేలు ఈ 4 వేళ్లకి దూరంగా ఉంటుంది, కానీ దీనితో కలవకుండా ఈ 4 వేళ్లు ఏమీ పట్టుకోలేదు. పెన్ను పట్టుకోవాలనుకోండి, ఈ 2 కలిపి దీనితో కలవాలి. ఏదో ఓ చిటికెడు ఇవ్వండి అన్నారు అనుకోండి, ఓ చిటికెడు అంటే ఈ 2 కలిపి ఇలా తీయాలి. ఓ తాడెత్తుకోవాలనుకోండి, ఇలా 4 వేళ్లతో పట్టుకుంటే బిగుతుండదు, ఇలా పట్టుకుంటే బిగుతుంటుంది. దాచండి అన్నాను అనుకోండి, ఇలా దాస్తే తెలిసిపోతుంది, ఇలా దాచాను అనుకోండి, గుప్పిటి మూసాను అనుకోండి తెలియదు. ఇది దూరంగా ఉంటుంది, కానీ ఈ 4 దేనికైనా సరే దీనిని ఆశ్రయిస్తాయి. అందుకే ఒక విషయం చెప్తుంటారు, బ్రిటిష్ వారు తమ మాంచెస్టర్ క్లాత్ బాగా అమ్మకం అవడం కోసమని భారతదేశంలో ఉన్న నేతగాళ్ల యొక్క నేతతో కూడినటువంటి బట్ట ముందు నిలబడలేకపోతే ఏకకాలంలో చాలా మంది సాలెవాళ్ల బొటన వేళ్లు తీసేశారు, వాళ్ళ బట్ట దేశంలో అమ్ముడవడానికి, వాళ్ళు ఇంకా అలా నెయ్యడానికి అవకాశం లేకుండా చేయడానికి. ఒకానొకప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఒక వస్త్రం ఒకటి ఉండేది ప్రత్యేకం, చాలా కాలం పాటు. అది చిన్న వస్త్రం. ఆ వస్త్రం పెట్టి తుడిస్తే ఏమయ్యేదంటే మీకు నల్లపూసంత ధూళికణం కూడా అక్కడ ఉండేది కాదు. ప్రత్యేకంగా ఆ బట్ట పెట్టి తుడిచేసేవారు. ఆ బట్ట పెట్టి తుడిచారు అంటే ఇంకా ధూళికణం అంత దుమ్ము కూడా అంతరాలయంలో ఉండడానికి వీల్లేదు. అటువంటి బట్టలు నేశారు. అగ్గిపెట్టెలో పట్టగలిగినంత చీర నేసినటువంటి నేతగాళ్లు పుట్టినటువంటి దేశం ఈ దేశం. కాబట్టి ఇప్పుడు ఆ బొటనవేలు ఇచ్చేస్తే ఇక అతను బాణప్రయోగం చేయలేడు. ఎందుకని? ఈ 4 వేళ్లతో బాణం ఎలా వేస్తాడు? ఇలా పట్టుకుని వెయ్యాలి వింటినారని, ఇక వేయలేడు. కాబట్టి ఇప్పుడు ఎంత అస్త్ర విద్య వచ్చినా అతను అసలు మామూలు బాణం వేయడానికి కూడా పనికిరాడు. కాబట్టి ఇప్పుడు ఇంత గొప్ప ఏకలవ్యుడు కూడా ఎందుకు పనికిరానటువంటి వాడిగా ఎందుకు పనికి మాలినవాడు అంటే అసలు ఎందుకు పనికి మాలినవాడు అని నా ఉద్దేశ్యం కాదు. అతను ఆ తర్వాత ఈ 4 వేళ్లతో కూడా బాణాలు వేశాడు. కానీ అతను చాలా పెద్ద వీరుడిగా నిలబడ్డానికి వీలు లేని స్థానంలో ఆ బొటన వేలు ద్రోణాచార్యుల వారు తీసేశారు. తీసేయడం వల్ల అర్జునుడే పెద్ద విలుకాడుగా నిలబడిపోయాడు. సరే, ఇప్పుడు నేను మీకు ఈ విషయం చెప్పినప్పుడు మీరు ఒక పెద్ద ధర్మ సంకటంలోకి వెళ్ళారని నాకు తెలుసు. వీడేమో నిన్నటి నుంచి తలకొట్టుకుని ద్రోణాచార్యుల వారు గొప్పవారు అంటున్నాడు, దుష్టజుమ్నుడికి కూడా పాఠం నేర్పాడన్నాడు, అశ్వత్థామ కన్నా అర్జునుడికి ఎక్కువ నేర్పాడన్నాడు, పక్షపాతం లేదన్నాడు. ఏకలవ్యుడు బొటన వేలు ఎందుకు తీశాడు? చెప్పిన పాఠం ఒక్కటి లేదా? విగ్రహం పెట్టి పాపం నేర్చుకున్న వాడి యొక్క వేలు తీసేశాడా? దోషం కాదండి. అక్కడ మీకు బాహ్యంలో సమర్థించడానికి ఏమీ ఉండదు. కానీ నిజంగా ద్రోణుడు అర్జునుణ్ణే పెద్ద విలుకాన్ని చెయ్యడం కోసమని అలా బొటన వేలు తీసేసిన వాడైతే మీరొకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరైనా ఊరుకుంటారేమో కానీ వ్యాసుడు అంగీకరించారు. ఉత్తర క్షణంలో ధర్మము ధర్మమే. వ్యాసుడు ఘోరమైనటువంటి నేరాన్ని ద్రోణుడు చేశాడని, ద్రోణుడి జీవుడు ఈ చేసిన పాపాన్ని అనుభవించిన స్థితి ఎక్కడో చెప్పలేదు. ఈశ్వరుడిది పక్షపాతమా? తీసేస్తే తీసేశాడులే, ఎరుకవాడి బొటన వేలు తీశాడు కాబట్టి మనం ద్రోణాచార్యుల వారిని ఏం అనకూడదని చెప్పి ఊరుకున్నాడా? కాదు. అసలు మహాభారతం ఎందుకు వచ్చింది? భూభారము పెరిగిపోయినప్పుడు ఈ భూభారమును తగ్గించాలి. పాపులందరినీ తగ్గిస్తే తప్ప భూభారము తగ్గదు. దేవతాంశలలో వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళకి కౌరవులకి యుద్ధం జరిగితే తప్ప భూభారం తగ్గదు. ఏకలవ్యుడి యొక్క స్వభావమునందు ఒక పెద్ద దోషం ఉంది. అతను ధర్మము వైపుకి వంగలేడు. అతనికి ఆభిజాత్య దోషం ఉంది. అతను ఎంతసేపు తనకున్నటువంటి విద్యని ఎదుటివారికి శిక్షగా ధనుర్వేదాన్ని ఉపయోగించవలసి వస్తే
ఎంత మోతాదులో శిక్ష వెయ్యాలో అంత మోతాదులోనే ధనుర్వేదాన్ని వాడగలిగినటువంటి సహనం ఉన్నవాడు కాడు. సహనం ఉన్నవాడైతే జాతి లక్షణం చేత అది చాలా సహజం. ఎవరైనా విచిత్రంగా కనబడితే ఓ కుక్క మురుగుతుంది. దానికి కోటీశ్వరుడా అనవసరం, లేకపోతే మహాపండితుడా అనవసరం. దానికి విచిత్రంగా కనబడ్డాడు, అది మురుగుతుందంటే అది దాని స్వభావం. అది దానికి ఓ చీయనాలి, ఓ కర్ర పెట్టి కొట్టాలి మహా అయితే, అంతే, అంతవరకే. కుక్క భై అంటే 7 బాణములు దాని నోట్లో నిలువుగాను అడ్డంగాను కొట్టేశాడు అంటే అతనికున్న విలువిద్య ప్రకాశిస్తే లోకమునకు ఎంత ఉపద్రవమో అతను వెళ్లి దుర్యోధనుడి పక్షమే చేరుతాడు ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. బొటనవేలు తీశాక కూడా అతను కౌరవ పక్షం వైపుకి చెందిన జరాసంధులు మొదలైన వాళ్ళ వైపుకు వెళ్ళాడు. కాబట్టి ఉత్తరోత్తర ధర్మానికి వ్యతిరేకంగా నిలబడే వాళ్ల వైపుకి కర్ణుడితో పాటు ఏకలవ్యుడు కూడా చేరిపోతే ధర్మ సంస్థాపన కష్టం. కాబట్టి తేలికగా గురుదక్షిణ రూపంలో బొటనవేలు తీస్తే తప్ప ఒక వ్యక్తికి అన్యాయం జరిగినా ఒక సమాజమునకు ప్రయోజనం జరగాలి, దేశంలో ధర్మం నిలబడాలి. ఆ ధర్మ నిరతి కొరకు ఒక వ్యక్తికి అన్యాయం జరిగినా గురుదక్షిణ రూపంలో తాను తీసుకున్నాడు. తీసుకుని ఏకలవ్యుని యందు విద్య సమాజమునందు ప్రమాదకారిగా పరిణమించకుండా ద్రోణుడు అడ్డుపడ్డాడు. ఈ అడ్డుపడ్డం ఏకలవ్యుడి విషయంలోనే కాదు, అశ్వత్థామకు కూడా అడ్డుపడ్డాడు. కాబట్టి ఇందులో ద్రోణుడికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడానికి ఏమీ లేదు. సహృదయతతో ఆలోచించినప్పుడు ద్రోణుడికి పుష్పహారం వేయవలసిందే. కాబట్టి అలా ఏకలవ్యుడి దగ్గర బొటనవేలు తీసుకుని ఆ ధర్మము ఎంతకాలము నిలబడుతుందో మీరు చూడండి. అధిక్షేపించి అర్జునుడు మాట్లాడచ్చు, కంటి ముందు సాక్ష్యం కనబడింది ఏకలవ్యుడి విషయం. అంత మర్యాదగా గురువు గారితో మీకంటే నాకంటే వీరుడొకడు కనపడుతున్నట్ట, అతను మీకు చాలా వాత్సల్యపూరితమైన శిష్యుట, మాట తప్పని గురువు గారు అన్నది విషయం తప్ప ఒక్క వాక్కు గురువు గారిని అధిక్షేపిస్తూ తొందరపడిపోయి ఏదో సాక్ష్యాలు ప్రవేశపెట్టి గురునింద చేసి అర్జునుడు మాట్లాడలేదు. ఆయనకి గురువు గారి మీద ఉన్నటువంటి భక్తి అటువంటిది, ఆయనకున్న ధర్మ నిరతి అటువంటిది. ఆ ధర్మ నిరతి కట్టకడపటి వరకు అలాగే కట్టుబడిపోయాడు అర్జునుడు ద్రోణుడి విషయంలో. ఆ గురుభక్తి అయితేనేమిటి, పితృభక్తి అయితేనేమిటి, పెద్దల పట్ల భక్తి అయితేనేమిటి, అన్నగారి మీద భక్తి అయితేనేమిటి, దేనికైనా అంతే. ఒక్కసారి ద్రౌపదీదేవితో కలిసి ఉన్నటువంటి ధర్మరాజుని చూసినందుకు తీర్థయాత్ర చేశాడు ఆయన, వ్యాసుడు పెట్టిన నియమానికి. అంతటి ధార్మికుడు అర్జునుడు. అంతటి ధార్మికుడైన వాడి చేతిలో ఇంత గొప్ప శక్తి ఉండి అతని కన్నా గొప్పవాడు లేకపోతే అతను ధర్మాన్ని కాపాడగలడు. అంతకన్నా గొప్పవాడు ఉండి వాడు అధర్మ పక్షపాతి అయితే అప్పుడు అర్జునుడు ధర్మపక్షపాతి అయినా ఆయన కూడా ధర్మాన్ని నిలబెట్టలేని స్థితి వస్తుంది. కాబట్టి ద్రోణుడి యొక్క తీర్పు ధర్మము కొరకు మాత్రమే తప్ప అన్యము ఆయన యొక్క ఉద్దేశ్యము కాదు. కాబట్టి ఈ ఘట్టము జరిగిపోయిన తరువాత భూపనందనులి విధంబున భూరి శస్త్ర మహాస్త్ర విద్యోపదేశ పరిగ్రహ స్థితినున్న అందరయందు విద్యోపదేశము తుల్యమైనను ఉత్తమోత్తముడయ్యే విద్యా పరిశ్రమ కౌశలంబున దండితారి నరుండిలన్. వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి పాఠం చెప్పేటప్పుడు ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి దగ్గర బొటనవేలు తీసుకున్న తర్వాత కూడా పాఠం చెప్పేటప్పుడు మాత్రం అర్జునుడికొక్కడికే వినపడేటట్టుగా పాఠం చెప్పడం అన్నది మాత్రం ఎప్పుడూ చేయలేదు. అందరూ గ్రహించండి అని పాఠం చెప్పాడు. కానీ గురువుగారు చెప్పిన పాఠాన్ని మననం చెయ్యడంలో, గురువుగారు చెప్పినటువంటి పాఠాన్ని అందుకోవడంలో, గురువుగారి హృదయానికి అనుగుణంగా బ్రతకడంలో అర్జునుడు చేసినటువంటి సాధన అటువంటి సాధనే మనిషిని ఒక అత్యుత్తమమైనటువంటి స్థాయిలో నిలబెట్టినా సాధనే, నీచమైనటువంటి స్థాయిలో పడిపోయేటట్టు చేసినా అదే. మీరు చూడండి, సమున్నతమైన స్థాయిలో నిలబడాలి అంటే అతను ఒక్కొక్కసారి అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యమును కూడా త్రోసిరాదని సాధన చేయవలసి ఉంటుంది. మీరు నన్ను సహృదయంతో అర్థం చేసుకోగలిగితే నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. ఇవాళ భారతదేశంలో
అత్యంత గొప్ప ఈశ్వర్యవంతుల్లో టెండూల్కర్ ఒకడు. చాలా ఐశ్వర్యవంతుడు ఆయన. ఆయన ఎక్కితే ఏసీ కారు ఎక్కాలి, ఉంటే ఏసీ బంగ్లాలో ఉండాలి. ఆయన కోరుకుంటే ఆయనకి దక్కనిది ఏం లేదు. ఇవాళ ఏ పార్టీ అయినా ఆయనకి ఎంపీగా నించుంటానంటే లోక్సభ స్థానం ఇండియాలో 542 నియోజకవర్గాల్లో ఎక్కడ నించున్నా బహుశా ఏకగ్రీవంగా ఎన్నిక కాగలడు. అటువంటి వాడు 36 ఏళ్ల వయస్సులో 50 ఓవర్లు స్టాండ్ బై లేకుండా పరిగెత్తి 200 రన్స్ కొట్టి నాటౌట్ గా నిలబడిపోయాడు అంటే టెండూల్కర్ క్రికెట్ను కాదు, టెండూల్కర్ వెనక ఉన్న సాధనని మీరు చూడండి. అతను ఎంత కష్టపడకపోతే ఎండలో ఒక రోజంతా నిలబడగలడు వడదెబ్బ తినకుండా. అంత పరిగెత్తగలుగుతున్నాడంటే అతను ఎంత సాధన చేస్తాడు. ఏ సాధన లేకుండా కీర్తి రాదు. ఏ సాధన లేకుండా అత్యున్నతమైన స్థాయిలో మీరు కూర్చోలేరు. కూర్చున్నా అది 1 రోజు కూర్చోగలరు, 2 రోజులు కూర్చోగలరు, 3 రోజులు కూర్చోగలరు. ఎక్కడ సాధన ఉందో, ఎక్కడ నిరంతర పరిశ్రమ ఉందో, ఎక్కడ లక్ష్యమునందు ఆ శుద్ధి ఉందో అటువంటి వాడు మాత్రమే దానిని పొందగలడు. పరమేశ్వరుణ్ణి పొందాలి అనుకున్నవాడు శరీరాన్నే పెట్టుబడిగా పెట్టి పరమేశ్వరుడన్న లాభాన్ని పొందాలి. వ్యాపారస్తుడు వ్యాపారం చేసేటప్పుడు ముందు తన దగ్గర ఉన్న డబ్బుతోనే వస్తువులు తెచ్చి అక్కడ కొని పెట్టాలి, పెట్టి అమ్మి లాభం సంపాదించాలి. నువ్వు ఈశ్వరుణ్ణి చేరాలనుకున్నా, ఇంకొకటి పొందాలనుకున్నా ముందు పెట్టుబడి పెట్టవలసిన శరీరాన్ని. నువ్వు 4 లేవలేవు, నువ్వు కొంతసేపు వేసుకున్న ఒకే ఆసనంలో నువ్వు అలా కూర్చుని ఉండలేవు, నువ్వు సాధన చేయలేవు, నువ్వు కొంతసేపు వెన్నుపాముని నిటారుగా పెట్టి జపం చేయలేవు, సంధ్యావందనం చెయ్యవు, నీకొక్క శ్లోకం రాదు, నువ్వు ఒక్క పుస్తకం మంచిది కొనుక్కోవు, ఒక్క పుస్తకం చదవవు, 4 మంచి మాటలు చెప్పవు, ఆదర్శవంతంగా బతకవు, త్యాగం చెయ్యవు, నీకున్న దాంట్లో చటుక్కున పరుసు తీసి ఆర్తితో ఉన్నాడు అని ఒకడికి ఇవ్వలేవు గుప్తంగా. దేని చేత ఈశ్వరుడు నిన్ను సమున్నతమైన స్థాయిలో కూర్చోబెట్టాలి? దేని విషయంలో సాధన ఉంది? నిద్రపోవడంలో ఉందా, నిద్ర లేవడంలో ఉందా? ఇన్ని గంటలకు పడుకుంటానని పడుకోగలవా? ఇన్ని గంటలకి నా జీవితంలో ప్రతిరోజు లేస్తానని లేవగలవా? రోజు ఇంత జపం చేస్తానని చెయ్యగలవా? నేను ఈ విషయాలు ఎప్పుడూ ధారణలో ఉంచుకుని నేను ఎప్పుడూ ఇలా ధర్మపక్షపాతినై ఉంటానని నిలబడగలవా? ఏదో ఒక లక్ష్యంలో శుద్ధి సాధన ఏది? అసలు లక్ష్యము లేదు, లక్ష్యము కొరకు సాధన లేదు. ఈ 2 లేకుండా ఎలా నువ్వు సమున్నత స్థానంలో నించుంటావు? మేడ ఉంది, మేడ పైభాగం ఉంది, దానికో పైకెక్కడానికి నిచ్చెనుంది. నువ్వు నిలబడతావు తప్ప నిచ్చెనెక్కవు. నీకు ఈ కాలు తీసి నిచ్చెన మీద వేసి 2 చేతులతో నిచ్చెన పట్టుకుని ఓ కాలు ఆ కర్ర మీద పెట్టినప్పుడు నెప్పెడుతున్నా 2వ కాలు ఎత్తి మళ్ళీ ఇంకో మెట్టు మీద వేసి ఈ కాలు పైకెత్తి 3వ మెట్టు మీద వేసి కిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయేమో అని చూడకుండా జాగ్రత్తగా ఊంచుకుని మెట్లెక్కుతూ మేడపై భాగాన్ని చేరుకోవడం అనే సాధన చేస్తే ఆ పైన నిలబడి నువ్వు సమస్తాన్ని చూసి సంతోషంగా ఉండొచ్చు. నిచ్చెన అక్కడుంది, పైన మేడుంది, నువ్వు మాత్రం ఒక్క మెట్టెక్కడానికి కాలు తీయవు. నువ్వు ఎలా చేరుతావు పై భాగానికి? సాధన ఎక్కడుందో అక్కడ గురువు సంతోషించి తీరుతాడు. ఎవరి కోసం సంతోషిస్తాడు గురువు? ఏది సాధన? నేను ఈ సాధన చేశానని ఏం చెప్తావు? కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి మహాపురుషుడిలా నడిచి వెళ్ళిపోతుంటే కొన్ని వేల మంది రోడ్లకి 2 వైపులా చొక్కాలు బనీళ్లు విప్పి నేల మీద పడిపోతున్నటువంటి రోజుల్లో జనువుతో నేసినటువంటి పాటలో 94 సంవత్సరాల వయస్సులో మౌనవ్రతం పట్టి తన గది కూడా తానే తుడుచుకుంటూ జపం చేసుకుంటూ పరమేశ్వర సాక్షాత్కారం కోసం ప్రయత్నించి అంతటి గొప్ప స్థితిని పొందారంటే, మా ఇంటికొచ్చి పడుకోండని పిలిచేవాళ్ళు కోటీశ్వరులు కొన్ని వేల మంది ఆయన ముందు నిలబడితే సన్యాస ధర్మం అంటే సన్యాస ధర్మమే అని కట్టుబడి ఒక దేవాలయం ముందున్నటువంటి నాపరాల మీద ఉన్న కాషాయ గుడ్డని తల మీద వరకు కప్పుకుని పడుకుని నిద్ర లేచి తెల్లవారుజామున 3 గంటలకి స్నానం చేసి అనుష్ఠానం చేసి బతికున్నంత కాలం ఆసేతు హిమాతల పర్యంతం కాలినడక నడిచినటువంటి పరమాచార్యకున్నటువంటి సాధనా బలంలో నీకెంతపాటి ఉంది? మహాత్ములు ఉన్నారు, నువ్వెక్కడ తీసుకున్నావు స్ఫూర్తిగా? నువ్వు తీసుకుని సాధన చేస్తే గురువుల అనుగ్రహం వరిస్తుంది. గురువుని ఈశ్వరుడు పంపుతాడు, అది అర్హము.
అక్కడ పాత్రత ఉంది, వెళ్ళు అక్కడ కురిపించు, పంపిస్తాడు. ఏది ఆ సాధన లేని చోట, ఆ పాత్రత లేని చోటకి ఎలా గురువు గారు అనుగ్రహం చేరుతుంది? చేరుదామన్నా చేరదు. వీడికి సాధన లేదు, ఎత్తు మీద ఉన్నాడు. నీరు పల్లమెరుగు నిజము దేవుడిరుగని ఎవడు తల వంచి వినయంతో నిలబడ్డాడో వాడి దగ్గరికి వెడుతుంది. కానీ గురువు గారి అనుగ్రహం ఏదో ఒక ఆభిజాత్యానికి నేను ఇంత గొప్పవాడిని తలెత్తుకు నిలబడి నీ మూర్ఖత్వమే ఎన్ని సంవత్సరాలు తిరిగినా అదే నీకు అంటి పెట్టుకుని ఉండిపోయినప్పుడు ఎలా గురువు గారి అనుగ్రహం నీకు చేరుతుంది? సాధనయే. ఆ యుగంలో కాదు, ఈ యుగం వరకు సాధన చెయ్యలేని వాడు ఆ గొప్ప స్థితిని పొందలేడు. పుస్తకాలు అక్కడ ఉంటాయి, ఈయన ఇక్కడ ఉంటాడు. ఈయన విద్వాంసుడయ్యేది ఎప్పుడు? తదేక దృష్టితో ఆ పుస్తకాన్ని ఈయన చదివినప్పుడు విద్వాంసుడు. ఆ తదేక దృష్టితో చదవడం అన్నది చేత కానంతసేపు పుస్తకాలు పుస్తకానే ఉంటాయి, ఈయనగానే ఉంటాడు. ఈయన విద్వాంసుడు అవ్వాలంటే ఆ పుస్తకం వంక చూసి చదువుతుంటే వస్తున్న నిద్ర ఎగిరిపోతున్నాయి, అంత తాదాత్మ్యత. అలా చదువుతాడు. ఆయన అవుతాడు విద్వాంసుడు, ఆయన అవుతాడు సాధకుడు. ఆయన చేస్తాడు గాయత్రి. అలా ఆయన తేజస్సు ధారణాశక్తి ఆవహించి ఉండేవి. ఒక్క పూట సంధ్యావందనం కూడా చేయడం చేత కానటువంటి వాడిని, అంత నిర్లక్ష్యం ఉన్నవాడిని ఆ తేజస్సు ఆవహించేది. కాబట్టి సాధనయే. ద్రోణాచార్యుల వారు అన్నిటికన్నా ఇష్టపడినది అర్జునుని యందు ఈ రెండే. ఒకటి ప్రధానమైనది ధర్మము, రెండు సాధన. మీరు పట్టికెళ్ళి ఎంత ఇచ్చేసేయండి ఆయనకి. ఇక్కడ ఇంత బాణములు వెయ్యక్కర్లేదు, ఆయన వెయ్యడు. ఆయన అలా వెయ్యగలిగిన వాడైతే కురుక్షేత్రం అన్నాళ్ళు ఎందుకంటే యుద్ధం అలా వెయ్యడు. భీష్ముడు వెయ్యడు, ద్రోణుడు వెయ్యడు, అర్జునుడు వెయ్యడు. వాళ్ళందరూ ఎక్కడ వరకో అక్కడ వరకే, దేని మీద ఎంత వెయ్యాలో అంత మాత్రమే. మందుల షాప్ నాకు ఉంది కదా అని రోజు టిఫిన్ మానేసి నా కనబడ్డ స్ట్రిప్పులన్నీ చింపుకుని నోట్లో పడుచుకుంటే టిఫిన్ కింద ఎన్నాళ్ళు అమ్ముతాడు? ఒక్కరోజు అమ్ముతాడేమో అంతే. ఆ తర్వాత ఆయన మందులు కొనుక్కుని వేసుకోవాల్సి ఉంటుంది. ఏది ఎంతవరకు అనుభవించాలో అంతవరకు అనుభవించాలి, ఏది ఎంతవరకు విడిచిపెట్టాలో అంతవరకు విడిచిపెట్టాలి. పట్టు విడుపు ఈ రెండూ రానివాడు వృద్ధిలోకి రాలేడు. నీకు పట్టుకోవలసింది ఎంత పట్టుకోవాలో తెలియదు, నీకు విడిచిపెట్టవలసింది ఎంత విడిచిపెట్టాలో తెలియదు. విడిచిపెట్టవలసిన దాన్ని జీవితాంతం పట్టుకుంటావు, జీవితాంతం పట్టుకోవలసిన దాన్ని మొదట విడిచిపెడతావు, ఇంకెక్కడ వృద్ధి? కాబట్టి ఇది నచ్చింది ద్రోణుడికి. ఇది నన్నయ్య గారు ఋషితుల్యుడు, ఆయన సందేశం. స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కలెక్టర్లు అయిపోరు, డాక్టర్లు అయిపోయిన వాళ్ళందరూ ప్రఖ్యాతి వహించినటువంటి డాక్టర్లు కారు. ఎవరు ప్రఖ్యాతి వహించిన డాక్టర్లు అవుతారంటే అంత క్రమశిక్షణ కలిగి, అంత ఓర్పుతో, అంత జాగ్రత్తగా అలా ఉండగలిగితేనే, ఆ సాధనాబలం ఉంటేనే. సెకండ్లతో నిమిషాలతో ఇక్కడికి గంటన్నర వస్తారు అంతే, ఆ టైంకి కరెక్ట్ గా వస్తారు. గంటన్నర 20 మందిని చూస్తారు అంతే, 20 మందిని. ఇవాళ 10 మందిని చూసి వెళ్ళిపోతానండి అంట ఉండదు. ఎన్నేళ్ల వయస్సు వచ్చినా అంతే ఆ క్రమశిక్షణ. ఉన్నారు మహాత్ములు. అలాంటి సాధనాబలం ఎక్కడుందో అక్కడే కీర్తి. ఆ సాధనాబలం లేని చోటికి కీర్తి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందండి? గురువుగారు అనుగ్రహం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? సాధన ఉంది, ధర్మం లేదు. అక్కడికి బతికెళ్ళి ఇచ్చేస్తే బాగా సాధన చేస్తాడని బతికెళ్ళి ఇచ్చేశారనుకోండి, ఉపద్రవం తీసుకొస్తాడు అన్ని పుచ్చుకుని. సాధన ఉండాలి, సాధనతో పాటు ధార్మికమైన దృష్టి ఉండాలి. అందుకే కేవలం సాధన చేసినా గురువుగారు హర్షించకూడదు. సాధనతో పాటు 10 మందికి పనికొచ్చేవాడైనా తనకట్టే పెట్టుకుని తన భోగం చూసుకుంటాడా, లోకము యొక్క సంక్షేమాన్ని కాంక్షిస్తాడా? సర్వే వేద విదా శూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై. బాలకాండలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి విద్యాభ్యాసం విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఎలా చేయించారో చెప్తారు వాల్మీకి మహర్షి. సర్వే వేద విదా శూరా సర్వే లోకహితే రతా. ఆయన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సర్వే వేద విదాహ, అన్నీ తెలుసు, 4 వేదాలు చదువుకున్నారు. శూరాహ, గొప్ప పండితులు, వాడి ధనుర్వేదం కూడా అలాగే చదువుకున్నారు. కానీ అపాత్రులనివ్వలేదు. ఎందుకు ఇచ్చాడు? సర్వే లోకహితే రతాహ, లోకము యొక్క హితమును ఆలోచించగలరు, అందుకిచ్చారు.
లోకము యొక్క హితమును ఆలోచించకుండా ఉంది కదా అని బాణప్రయోగం చేసేసి ఉంది కదా అని ప్రతి ప్రాణి మీద ఇష్టం వచ్చినట్టు బాణాలు వేసే వాడి చేతికి పట్టుకెళ్ళి అమోఘమైన ధనుర్వేదాన్నంతటినీ ఉంచేస్తే లోకం నాశనం అయిపోతుంది. అప్పుడు ద్రోణుడు దోషిగా నిలబడతాడు వెళ్ళి. కాబట్టి ఎందువల్ల అర్జునుడు అంత గొప్పవాడయ్యాడో, ఎందువల్ల ద్రోణుడు అంత గొప్పవాడయ్యాడో ఒక్క పద్యంలో చెప్తున్నారు నన్నయ్య గారు. ఇది నన్నయ్య గారి ప్రతిభ ఆంధ్రీకరించడంలో. ప్రాతస్మరణీయుడు, మహానుభావుడు, లోకానికి ఇంత వెలుగుల బంతిని అందించారు ఆయన. కాబట్టి ఆయన అంటున్నారు, భూపనందనుడు ఈ విధంబున భూరి శస్త్ర మహాస్త్ర విద్యోపదేశ పరిగ్రహ స్థితినున్న అందరయందు విద్యోపదేశము తుల్యమైనను. ద్రోణుడు విద్య చెప్పడం అన్నది అందరికీ ఒకలా చెప్పినా ఉత్తమోత్తముడయ్యే విద్యా పరిశ్రమ కౌశలంబున దండితారి నరుండిలన్. అర్జునుడంత గొప్పవాడు ఎందుకయ్యాడు? గురువుగారు చెప్పినటువంటి వాటిని అంత బాగా సాధన చేశాడు. పౌడర్ డబ్బా, ఓ కాకి డబ్బా, ఓ పిన్నీసు, ఓ తిలకం సీసా ఓ డబ్బాలో వేసి మూత పెట్టి మూత తీసి చూశాడు. మూత పెట్టి రాయి ఎన్ని గుర్తున్నాయో. పిన్నీసు ఇంకేంటండి ఉన్నాయి, ఇంకేంటున్నాయి ఉన్నాయనుకో. చూడటం చూశాడు. కన్నుకి చూడటం ధర్మం చూసింది, మనసు పట్టుకోలేదు. మనసు పట్టుకోనిది విద్య కాదు. మనసు పట్టుకోవడం దేనివల్ల తెలుసా అండి? గురువుగారు చెప్పినప్పుడు చెవులు దొప్పలు చేసుకుని వినగలగాలి. పాలు తీసేవాడు ఎలా తీస్తాడో గురువుగారి దగ్గర విద్య వినేవాడు అలా వినాలంది శాస్త్రం. పాలు తీసేవాడు కబుర్లు ఇలా పక్కవాడితో మాట్లాడుతున్నట్టు ఉంటాడు, కానీ రెండు మోకాళ్ల మధ్యలో గిన్నె పెట్టుకుని పితుకుల కిందకి వంగి ఆ పితుకులు ఇలా అంటున్నప్పుడు పితుకులలోంచి పాలు సన్నటి ధార మొట్టమొదట ఖాళీ గిన్నెకి తగిలినప్పుడు టింగ్ టింగ్ అని గిన్నెకి తగిలినప్పుడు వస్తుంది. కొద్ది పాలున్నప్పుడు పితుకుతుంటే సన్నటి ధార వెళ్ళి చిన్నగా తగిలి కొంచెం నీటి కిందకి తగిలినటువంటి చప్పుడు వస్తుంది. కుండ నిండుతుండగా ఆ పితుకులలోంచి వచ్చినటువంటి ధార తగులుతుంటే కొంచెం నురగ మీద తగులుతున్న చప్పుడు వస్తుంది తప్ప ఎక్కువ చప్పుడు వినపడదు. అప్పుడే కుండ నిండుతోందని జాగ్రత్తగా ఉండాలి. పరాకుగా ఉన్నాడు అనుకోండి, ఇలా ఇలా అనడం, ఆ పితుకులు పట్టుకుని అనేస్తున్నాడు, కుండే సరిగ్గా పెట్టుకోలేదు, పాలన్నీ నేల మీద పడిపోతాయి. ఒకసారి అయిపోయింది అనుకోండి ఆవు దగ్గర పాలు, మళ్ళీ రేపటి వరకు ఇవ్వాలి. పాలు పితికేవాడు ఎంత జాగ్రత్తగా పితుకుతాడో గురువు గారి మాటలు వినే శిష్యుడు అంత జాగ్రత్తగా వినాలి. విని మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? మనసులోంచే టేప్ రికార్డర్ క్యాసెట్ వచ్చింది, అది మళ్ళీ దాని మీద సూపర్ ఇంపోజిషన్ ని అలౌ చేస్తుంది. పూర్వం నా చిన్నతనంలో టేప్ రికార్డర్ క్యాసెట్స్ అని ఉండేవి, ఆడియో క్యాసెట్స్. అది దాని మీద ఏదో మాయాబజార్ సినిమా పాటలు ఉండేవి. ఆ తర్వాత వెళ్ళి శ్రీకృష్ణ పాండవీయం సినిమా పాటలు దీని మీద చేసేయిందంటే ఇదే క్యాసెట్ పెట్టి మళ్ళీ రికార్డ్ చేసేస్తే ఇవి పోతాయి, వచ్చేస్తాయి. మనసు కూడా అంతే. అది ఏం చేస్తుందో తెలుసా అండి? మనసు, ఇంకొక మాటలో చెప్పాలంటే మెదడు అనుకోండి. మీరు దేని పట్ల ఆసక్తి తగ్గించేసుకుని ఇంకొక దాని మీద ఆసక్తి పెంచుకున్నారో దాన్ని రికార్డ్ చేసుకుని దీన్ని వదిలేస్తుంది. వదిలేసింది అంటే గుర్తు ఏమిటో తెలుసా అండి? ఆసక్తి మారిపోయింది అని గుర్తు. ఆసక్తి ఉండిపోయింది అని గుర్తు ఏమిటో తెలుసా? ఎన్ని సంవత్సరాల వయసు రానివ్వండి, ఆ ధర్మ సూక్ష్మం కానీ లేకపోతే ఆ ఘట్టం కానీ దాని గురించి మాట్లాడడంలో కానీ తడబడదు, అలాగే వెళుతుంటుంది. ఎందుచేత అంటే ఆసక్తి ఉండిపోయింది. మనసుకుండే లక్షణం ఏంటంటే మీరు పని ఏది చేస్తున్న ఆసక్తి అన్నది దానికి ఉండాలి, కానీ దాన్నే పట్టుకుంటుంది. వెళ్ళడం ఆఫీస్కి వెళ్ళినా ఆసక్తి భారతం మీద ఉండిపోయింది అనుకోండి, చిన్న ఖాళీ వస్తే చాలు ఏమి ద్రోణాచార్యుల వారిని క్రీడిస్తున్నాడు అనుకోండి, ఒక ఫైల్కి మధ్యలో ద్రోణాచార్యుల వారు ఉంటారు. ఎందుకని అంటే ఆసక్తి ఉంటే, అమ్మ బాబోయ్ సాయంకాలం అయిపోతుంది భారతం చెప్పాలి రోయ్ అని ఏడుస్తున్నాడు అనుకోండి, ఒక్కటి జ్ఞాపకం ఉంటుంది. ఎందుకంటే ఆసక్తి ఇంకొక దాని మీద ఉంది కాబట్టి ఇది నిలబడదు. అందుకే అసలు ముందు మనసు పరిపుష్టము కావాలి, దాని మీద ఆసక్తి ఏర్పడాలి. ఆసక్తి కలగని చదువు చెప్పవద్దు అంది శాస్త్రం. అందుకే మాకు చిన్నతనంలో పాఠం చెప్పేటప్పుడు పాఠం చెప్పడం తేలిగ్గా చెప్పేవారు. ఆ పాఠం అసలు ఇవన్నీ ఏమిటి కుతూహలం పెంచడానికి ఎక్కువ చెప్పేవారు.
మాకు బాగా జ్ఞాపకం, నా చిన్నతనంలో మాకు పాఠం చెప్పే రోజుల్లో ఎలా చెప్పేవారంటే, పుస్తకం మూసేసిలాగా కురు పాంచాల కోసల కాశీ వజ్జీ మల్లా అంగా మగధ వత్స మచ్చ చేది అవంతి గాంధార కాంభోజ సౌరాష్ట్ర అశ్వక ఇన్ని రాజ్యాలు గెలిచారు. చూసుకో పుస్తకంలో ఇదే వరస. కురు పాంచాల కోసల కాశీ వజ్జీ అల్లా అంగా మగధ వత్స మచ్చ చేది అవంతి గాంధార కాంభోజ సౌరాష్ట్ర అశ్వక. ఓ ఆసక్తి వచ్చేది. అబ్బా, ఈయన ఎలాగ చెప్పేస్తారో అలా మనం కూడా ధారణ చేయలేమా అంటే ఇక తెల్లవారుజామున కురు పాంచాల మాసి మజ్జి బల్లాంగా వగదామచ్చాచేది ఆసక్తిని ముందు సృజించేవారు. అది అలా ఎందుకు జరుగుతుంది అని ముందు రకరకాల ప్రశ్నలు వేసేవారు. అవును, ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అన్న తర్వాత ఎవడైనా చెప్పగలిగిన పరిణతి పొందుతున్నాడేమో చూసి చెప్పమనేవారు. తప్పు చెప్పినా నిరుత్సాహపరిచేవారు కాదు, అప్పుడు చెప్పేవారు. అప్పుడు ఎలా ఉండేదో తెలుసా అండి, అదే ఉందిరా అలా పాతుకుపోయేదంటే ఇంక మెదడు మీద. అది విద్యాబోధన యందు వారు అటువంటి ఆసక్తిని పురికొల్పేవారు మహానుభావులు. అది గ్రహించగలిగినటువంటి నైపుణ్యం గురుస్థానంలో ఉండేవాడికి ఉండాలి, శిష్యుడు అటువంటి సాధనాబలంతో ఉండాలి. ఈ రెండు ఉంటే వాడు అగ్రస్థానాన్ని పొందడంలో ఆశ్చర్యమే ఉంది. ఆయన అర్జునుడికి ఏం చాటుకి తీసుకెళ్లి ఏమైనా అయిపోయిన తర్వాత మా ఇంటికి రా, రాత్రి 8ంటికి నీకు మళ్ళీ వేరే చెప్తాడే పాఠం నేను చెప్పలేదు. ఎప్పుడు ద్రోణాచార్యులు వారు ఎప్పుడు చెప్పినా అక్కడే చెప్పాడంతే ఆయన పాఠం. ఆయన మళ్ళీ వేరుగా తీసుకెళ్లి ఇంటి దగ్గర చెప్పినవి ట్యూషన్స్ అని నేను అనడం బాగుండదేమో, అలా ఆయన ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. ఆయన చెప్పింది ఏమైనా అంటూ ఉంటే అందరికీ కలిపే. కాబట్టి నేను అందుకే అన్న అర్థం మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. మహాభారతం అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఆదర్శమే. ఎవరికి? అందరికీ ఆదర్శమే. నేనంటాను బిఈడిలో నన్నయ్య గారి పద్యాలు కొన్ని వేయవలసి ఉంటుంది. టీచర్ ఏమి నేర్చుకుని పాఠం చెప్పాలన్న దానికి నన్నయ్య గారి దగ్గర నుంచి తెలుసుకోవాలి. పిల్లాడు చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఒక స్థాయికి వచ్చే ముందు నన్నయ్య గారి పద్యాలు చెప్పి అసలు నువ్వు ఇలా చదువుకోవడం నీకు రావాలని చెప్పాలి. లేకపోతే వాడికి ఏం అలవాటు అవుతుందంటే గురువు గారికి పేర్లు పదులు పెట్టడం అలవాటు అవుతుంది. కాబట్టి సరే, ఇదంతా అసందర్భం అని నేను అన్నగాని భారతం మాత్రమే అంటాను. కాబట్టి ఇప్పుడు ఇలా సాధన చేయలేని వాళ్ళు కొందరున్నారు. అదండి మరి అందరూ వింటున్నారు, ఒకడు వృద్ధిలోకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? చీకట్లో దీపం ఆరిపోతే బాణాలేసి నేర్చుకుంటాడు, ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోడు, సాధన చేస్తూనే ఉంటాడు కష్టపడి. కాబట్టి అతను సమున్నత స్థితికి వెళ్ళిపోతున్నాడు. మిగిలిన వాళ్ళు ఏం చేయొచ్చు? రెండు చేయొచ్చు. ఆయనలా సాధన చేయొచ్చు. ఇప్పుడే నువ్వు ఎలా చేస్తున్నావురా, మేము అలా చేస్తాం, ఫోన్లే వాడంతా కాకపోయినా కొత్త ఎదుగుదాం మనం కూడా. ప్రేమ చేత ఆదర్శంగా తీసుకోవచ్చు. రెండు, వీడేమీ చేయకుండా అలాగే ఉండి వాళ్ళంత గొప్పవాడవడం ఏమిటని ఏడవచ్చు కాదు. రెండు మార్గాలు ఉంటాయి. క్లాస్లో ఫస్ట్ ఒక్కడే కదండి ఉంటాడు. కాబట్టి ఆ ఒకడిని ఆదర్శంగా తీసుకోవడం నేర్పాలి, తెలుసా అండి ఉపాధ్యాయుడు. ఆ ఒకడిని ఆదర్శంగా తీసుకోవడం మిగిలిన పిల్లలకి నేర్పకపోతే ఏమవుతుందో తెలుసా? ఈ జాడ్యం పిల్లలతో పోదు, తల్లిదండ్రులు పెడుతుంది. ఎదురింట్లో అబ్బాయికి ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది, మా అబ్బాయికి ఫస్ట్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంటారు. కానీ వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడో మీ అబ్బాయి చేస్తున్నాడో ఆలోచించరు. కాబట్టి ప్రేమతో ఆదర్శంగా తీసుకోవడం రాకపోతే శీలం పాడైపోతుంది. దుర్యోధనాదులు అదే చేశారు. కౌరవులు వాళ్ళు ఏం చేశారంటే, అనిలాత్ముజు బలమును అర్జును కార్ముక కౌశలంబు శూరగుణంబుల్ మనమున సహింప నోపక వనరుచు ధృతరాష్ట్ర సుతులు వందిరి తమలో. పూర్వం దేని గురించి ఏడిచారు? భీముడి బలం గురించి ఏడిచారు. ఇప్పుడు దేని గురించి ఏడుస్తున్నారు? అర్జునుడి విలువిద్యా కౌశలం గురించి కూడా ఏడుస్తున్నారు. ఇంకో దాన్ని దేనికి ఏడుస్తున్నారు? ధర్మరాజు గారి యొక్క ధార్మిక గుణాలకు ఏడుస్తున్నారు. ఇంకా దేనికి ఏడుస్తున్నారు? ఇంత తేజోవంతులైనటువంటి పినతల్లి బిడ్డలు నకుల సహదేవులు వీళ్ళతో కలిసి ఇలా ఎందుకుంటున్నారని ఏడుస్తున్నారు. వీళ్ళు ఏడవడానికి వాళ్ళ గుణాలు పనికొచ్చాయి, వాళ్ళు వృద్ధిలోకి రావడానికి వాళ్ళ సాధనలో పనికొచ్చాయి. నువ్వు ఎందుకు పాడైపోతున్నావో నువ్వే తెలుసుకోవాలి. ఆయన ఎందుకు గొప్పవాడవుతున్నాడో నువ్వే తెలుసుకోవాలి. రెండు నువ్వే తెలుసుకోవాలి. ఆయనంత గొప్పవాడు ఎందుకు కాగలుగుతున్నాడు, దినదిన ప్రవర్ధమానం ఎందుకు అవుతున్నాడు,
ఆయన ప్రవర్తన ఏమి, నేను అలా నేర్చుకుందాం, ఉదార హృదయుడవై ఉండాలి. 2, నేనేం చేయలేకపోతున్నాను నేనే తెలుసుకోవాలి. అంతేగాని చదువు అంటే చదువు అనే చదువు ఒకటి ఉంటుంది. నేను ఒకళ్ళని చూస్తుండేవాడిని, ఎందుకులేండి పేర్లు అవి బాగుండవు. శీతాకాలంలో లేచి తెల్లవారుజామున 4ంటికి, రాత్రి చదివేస్తాను 11 వరకు అని క్షణికాకర్షణ అలా చూస్తూ ఉండిపోవడం. దేన్నో మీకు తెలుసు, నేను అనక్కర్లేదు. తెల్లవారుజామున లేస్తానని అదేం చేస్తుంది, దానికి ఉన్న క్రమశిక్షణ మనకి లేదు. 4ంటికి నేను లేవాలి, నువ్వు మోగు అంటే ఇంటికి ఒక్కరిచినట్టు 4 అయ్యేటప్పటికి సెకండ్లతో గనగనగనగనగనగనగనగన కొట్టేది. అంతకన్నా ఏమైనా చేస్తుందంటే ఈడికి లెంపకాయ కొట్టి లేపుతుందా? ఒక యంత్రం అది 4ంటికి నన్ను లేపంటే గంట కొట్టి శుభప్రదంగా మంగళప్రదంగా గంట మోగుతూ లే అని లేపి, నువ్వు దాని నోరు ఇలా పట్టుకుని నోరు మోయ్, నువ్వే కదా లేపన్నావు, ఊరుకో, నువ్వు నిద్రపోయావు. ఎన్ని మాటలు దాని కంఠం నొక్కావో అన్ని మాటలు నువ్వు మెట్లు దిగావు. ఎన్ని మాటలు నువ్వు లేచి దాన్ని పవిత్రంగా చేతితో స్పృశించి భగవన్నామని చెప్పి నమస్కరించి లేచి నీ పనిలోకి నువ్వు వెళ్ళావో అన్ని మాటలు మెట్లు ఎక్కుతున్నావు. లేవలేని వాడి అలారం ఎందుకు, అలారం పెట్టుకున్న వాడికి నిద్రపోవడం ఎందుకు? 2 తప్పులేక. ఇది సాధన లేకపోవడం, పైగా పక్కవారి మీద ఏడుపెందుకు? ఈ అసూయ అన్నది ఒకటి వస్తే వచ్చేవి జారుడు మెట్లే. నన్నయ్య గారు ఏదో సరదాకి రాసిన పద్యాలని మీరు అనుకోకండి. ఎవడి జీవితంలో వృద్ధిలోకి రావాలనుకున్నా ఆయన తెర వెనక చేసేటటువంటి సాధనని మీరు గమనించవలసి ఉంటుంది. కాబట్టి ఆ సాధన అన్నదే అంత అవసరం. కొన్నాళ్ళయింది, అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుల వారు అందరు శిష్యుల్ని పిలిచారు. పిలిచి దానికి మళ్ళీ ఒక గౌరవం ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే అందరికన్నా వయసులో పెద్దవాడు ఉన్నాడు కదా, వాడిని ముందు పిలిచి అడుగుతూ ఉండాలి. కాబట్టి ధర్మరాజు గారిని ముందు నించోబెడుతూ ఉంటాడు. ఆయన స్కూల్లో పొడుగు వాళ్ళని ముందు నించోబెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు పొట్టి వాళ్ళని ముందు కూర్చోబెట్టి పొడుగు వాళ్ళని వెనక్కి కూర్చోబెడతారు. నువ్వు ఉంటే వాడికి కనబడతారా అంటారు. అవసరాన్ని బట్టి మారుస్తూ ఉంటారు. ద్రోణాచార్యుల వారు ఎప్పుడు ధర్మరాజు గారినే పక్కన నించోబెట్టేవాడు, వయసుని సిద్ధాంతంగా తీసుకుని. కాబట్టి నిలబెట్టి ఆయన అన్నాడు, ఇదిగో ఆ చెట్టు మీద పక్షిని చూశావా అన్నాడు. కృతకమైన పక్షిని పెట్టాడని మీరు అనుకోవచ్చు, తప్పేం లేదు. పెట్టి ఆ పక్షి తల కనపడుతోందా, బాణం వేసి కొట్టగలవా, ఇంకేమైనా కనపడుతున్నాయా అని అడిగాడు. అయితే ధర్మరాజు గారు అన్నాడు, పక్షి కనపడుతోంది, చెట్టు ఆకులు అన్నీ కనపడుతుంది, నువ్వు వెయ్యక్కర్లేదు బాణం, అదొక వృధా, పక్కకి వెళ్ళాడు. ధర్మరాజు గారిని నెత్తినెక్కించుకోలేదు. ఆ తర్వాత భీముడిని పిలిచాడు, నకులుడిని పిలిచాడు, సహదేవుడిని పిలిచాడు, దుర్యోధనుడిని పిలిచాడు, మిగిలిన 99 మంది పేర్లు గుర్తెట్టుకు పాపం అటెండెన్స్ అటుకు పిలిచాడు. పిలిచి అందరినీ ఇదే అడిగాడు, బాణం వేసి తల కొట్టేయడానికి అనలేదు ఆయన. దాన్ని తల ఛేదించాలి, తల ఒకటే కనపడుతోందా ఇంకేమైనా కనపడుతున్నాయి అంటే పక్షి కనపడుతోంది, ఈగలు కనపడుతున్నాయి, రెక్కలు వెళ్ళిపో. అర్జునుడిని పిలిచాడు, దాని మెడ మీద తగలాలి బాణం, ఏం కనపడుతోందన్నాడు. నాకు ఇంకేమీ కనపట్టలేదు, మెడ ఒకటే కనపడుతోంది, వదులు బాణం అన్నాడు. అంతే. పక్షి శిరంబు తిరంబుగా నీక్షించితి ఒండుగాన నిద్యుననినన్ లక్షించి వేయుమని సూక్ష్మేక్షణుడు ద్రోణుండు పనిచే ఇంద్రతనూజున్. వదిలిపెట్టు బాణం అన్నాడు. అంతే. ఆ బాణం వెళ్ళి ఖచ్చితంగా పక్షి యొక్క మెడకి తగిలి ఆ మెడ తెగి కింద పడిపోయింది. లక్ష్య శుద్ధి అంటారు. దేని మీద దృష్టో దాని మీదే దృష్టి పెట్టగలగడం. ఇది ఎలా ఉంటుందో తెలుసా అంటే, లక్ష్య శుద్ధి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా, అది మీరగుట. నేను అన్నం తింటున్నాను అనుకోండి, అన్నం ఏమవుతుంది, నేను జాగ్రత్తగా నా కడుపు నిండేంత వరకు అటు ఇటు పిచ్చి పనులు చేయకుండా మధ్యలో కూడా చల్లట్టుకోకుండా అన్నం తిన్నాను అనుకోండి, ఏమవుతుంది, అన్నము నేనైపోతాను. నేను దాహం వేసి బింది దగ్గరికి వెళ్ళాను, నాకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు జాగ్రత్తగా గడగడగడగడగడ తాగేయకుండా చక్కగా నీళ్లు తాగాను అనుకోండి, నీళ్లు ఏమవుతాయి, నేనైపోతాను. ఎందుకైపోయాయి, దాని మీదే దృష్టి పెట్టి నీ కడుపు నిండేంత వరకు, నీకు చాలనేంత వరకు నువ్వు లోపలికి పుచ్చుకున్నావు కాబట్టి నీవైపోయాయి. అంతేగాని పరాకుగా ముక్కు దగ్గర పెట్టి పోసేశారనుకోండి, కడుపు నిండి దాహం తీరుతుందా, తీరదు. చదువునందు కూడా అంతే. పుస్తకం ఎదురుగుండా పెట్టుకోవడం తాను చదవడం కాదు, చదువుతుండగా పుస్తకం తాను ఎంత మారిపోతున్నాడు. అందుకే నేను వ్యాసుణ్ణి చదివాను, నేను నన్నయ్య గారిని చదివానంటాడు. అంటే భారతం చదవడం కాదు, భారతము తానవ్వాలి. అంటే అంతగా అక్కడ
చదువుతున్నప్పుడు పుస్తకము పద్యాలు కాదు, మీకు అంతఃపురము ద్రోణాచార్యుల వారు చెట్టు పక్షి వాళ్ళందరూ రావడం, వెయ్యమండం బాణం, అర్జునుడు వెయ్యడం, ఆ పక్షి తల ఊడి కింద పడిపోవడం, ఇవన్నీ ఇక్కడ కనపడుతూ ఈ కన్నులు పద్యాన్ని చదవాలి. అప్పుడు ఘట్టం ఇక్కడ ముద్రపడిపోతుంది. ముద్రపడితే ఆయన చదివాడు భారతాన్ని, తడబాటు రాదు. ఇలా ఓసారి పైనుంచి కిందకి వెళ్తూ మధ్యలో ఒకసారి కాఫీ అయిపోయింది ఏంటి అని ఇలా మాట్లాడుతూ సెల్ ఫోన్ తీసి చదువుకున్నాడు అనుకోండి, ఆయన ఏం చదివాడో ఆయనకే తెలియదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళు అది కూడా ఉంది కదండి పుస్తకంలో అన్నారు, అది ఉందా బెబ్బే అది ఎక్కడుంది, అదేంటి ఇక్కడ ఉంది కదండి చూడండి, అరే చూడలేదండి అంటారు, చూడలేదేంటి చదివావుగా మరి అంటే అక్కడ శ్రద్ధ లేదు, లక్ష్యశుద్ధి లేదు, అది తాను కావాలన్న శ్రద్ధ లేదు. ఈ శ్రద్ధ ప్రారంధం ఏమిటంటే ఎక్కడెక్కడ ఉండదో తెలుసా అండి? చదువు దగ్గర, జపం దగ్గర, పూజ దగ్గర, వినడం దగ్గర, అలాంటి వేటి దగ్గర ఉండదు. అందుకే పాపం విందామని వస్తారు, రావడంలో కష్టపడి వస్తారు, అందులో దోషమేం లేదు. ప్రారంధం ఏమిటో కానీ ఖచ్చితంగా ఇక్కడే నిద్ర వస్తుంది. అది కూడా అదేమిటో మరి ఇళ్లలో అయితే తూలిపోతారు, ఇక్కడ అలాగే కూర్చుని నిద్రపోతారు తపస్సు చేస్తున్నారు, అటు ఇటు కూడా మళ్ళీ బెసకరు. కాబట్టి అర్జునుడు అంత గురితో బాణం వెయ్యగలిగాడు, వేస్తే సంతోషించాడు ఆయన లక్ష్యశుద్ధికి. ఇదిరా నాయన నేను కోరుకునేది, చాలా అద్భుతమైనటువంటి లక్ష్యశుద్ధిని నువ్వు చూపించావు అని. ఒకనాడు ఇది చెప్పాడు కదండి, అదిగో చెట్టు మీద పక్షి ఉంది, ఆ పక్షి మెడ కొట్టాలన్నాడు, అది కదలటం లేదు కాబట్టి కొట్టేశాడు, అయిపోయింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భయము, ఉద్విగ్నత, దుందుడుకుతనము ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి దాని యందు చాలా తొందరపడకుండా, ఆవేశం లేకుండా చక్కగా ఆలోచించగలిగినటువంటి నిపుణత కూడా ఉండాలి విలువిద్యకి పక్కన. అది లేదనుకోండి, అది లేకపోతే ఏమవుతుందంటే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. అలా వెళ్ళిపోతున్నాడు, మన శత్రువులాగే ఉన్నాడని మనం వేసేసాడు అనుకోండి, పాండురాజు గారు జిక్కర మీద వేసేసినట్టు ఉంటుంది కదా, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. దశరథ మహారాజు గారు అలా బాణం వేసే కదా ఉపద్రవం తెచ్చుకున్నాడు. కాబట్టి బాగా ఆలోచించి దేని కొరకు బాణం వేస్తున్నాను అన్నది ఆలోచించి వేసేవాడు అయి ఉండాలి. అలా వేసే ముందు నిలబడడానికి ధైర్యం ఒకటి ఉండాలి. ముందు తనే భయపడి పారిపోయేవాడు బాణాలు ఏం వేస్తాడు, అటు ఇటు తాను పారిపోతూ బాణాలు వేస్తే అసహ్యంగా ఉంటుంది. అది ద్రోణాచార్యుల వారంటే ఆయన ఎన్ని నేర్పాడండి, ఎన్ని గొప్ప విషయాలు నేర్పాడు నిజంగా. ఇవాళ చూడండి సమాజంలో ఒక విచిత్రం జరుగుతూ ఉంటుంది, అది ప్రమాదం జరగదు, ప్రమాదం జరగకపోయినా మాక్ డ్రిల్ అంటారు, జరిగినట్టుగా చేస్తారు. చేస్తే నిజంగా అక్కడ అలాంటి ఉపద్రవం ఏదైనా జరిగిందనుకోండి, జరిగితే రక్షణ వ్యవస్థ అంతా కూడా ఎంత సిద్ధంగా ఉంది అన్నది చూడడానికి చూస్తారు. ఏదో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, దాన్ని ఎత్తి కింద కొట్టే ఆ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అందులోంచి బయటకు వస్తుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది ఉన్నారు, కానీ ఎప్పుడు 5 ఏళ్ల నుంచి అక్కడ ఏం అగ్ని ప్రమాదం జరగలేదు భగవంతుడి దయ వల్ల. రీఫిల్ ఒకటి ఎప్పుడు మార్చాలో అప్పుడు మార్చేస్తున్నారు 3 నెలలకు ఒకసారి. కానీ నిజంగా అగ్ని ప్రమాదం వచ్చిందనుకోండి, బెల్ ఒకటి కొడతారు, ఆ బెల్ కొట్టగానే ప్రతి చోట దాన్ని ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని అగ్నిమాపక యంత్రాన్ని తీసి నేలకేసి కొట్టాలి. దాని నాబ్ వెళ్ళి ఆ గొట్టాన్ని వెళ్ళి లోపల కొడుతుంది, లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ బద్దలైపోయి కార్బన్ డైఆక్సైడ్ పైకి వస్తుంది, వస్తే మంట ఆరిపోతుంది. అది వీడికి గుర్తుందో లేదో అని ఏం చేస్తారంటే అగ్ని అంటుకోకపోయినా వీళ్ళే ఎక్కడో ఏ గడ్డో అంటించి ఫైర్ బెల్ కొడతారు. ఆ బెల్ కొట్టారంటే అందరూ గొప్ప దీన్ని పట్టుకుని పరిగెత్తాలి. వీడప్పుడు ఏమన్నా 3 ఏళ్ల క్రితం వెళ్ళాను చెన్నై ట్రైనింగ్కి, ఇది ఎలా కొట్టాలంటారు, ముందుకు తిప్పి కొట్టాలా వెనక్కి తిప్పి కొట్టాలా అన్నాడు అనుకోండి, అగ్ని ఆగుతుందా వీడు నేర్చుకుని వచ్చే వరకు. అందులో అప్పుడప్పుడు వీడికి ఇటువంటి ఉద్విగ్నతతో వెంటనే ఆ స్థితిని ఎదుర్కొనేటటువంటి స్థితిని కల్పించడానికి కృతక ప్రమాదమును సృష్టిస్తారు. సృష్టించి వీడిలా ఉన్నాడా లేడా, వీడిలా చేయగలడా లేడా, నిలబడగలడా లేడా పరిశీలిస్తాడు. ఎందుకో తెలుసా అండి, చక్కగా ఉన్నప్పుడు మాకు చేసినటువంటి ప్రయత్నం గభాలను చేయవలసి వస్తే చేయలేని వాడు ఉంటాడు లోకంలో, మళ్ళీ అదో గమ్మత్తు ఉంటుంది. మీరు బాగా ఏమండో
రేపు 100 మీటర్లు పరిగెత్తాలి అన్నారు అనుకోండి, 6 నెలల నుంచి పరిగెత్తి 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 సాధన చేసేసి పరిగెత్తవలసిన రోజున 100 మీటర్లు దురుక్కులు పరిగెత్తిస్తాడు. ఓ 3 నెలలు పోయిన తర్వాత ఇవాళ నువ్వు ఇప్పుడు పరిగెత్తాలి అన్నారు అనుకోండి, ఆ మాట మీరు ముందు చెప్పలేదు, ఇప్పుడు ఎక్కడ పరిగెత్తగలం, కడుపు ముందుకు సాగిపోయింది. ఆ ఒక్కసారి పరిగెడితే చాలనుకున్నా, అస్తమానం ఇలా పరిగెత్తమంటారని నాకేం తెలుసు అన్నారు అనుకోండి. ఎలా అంటే అప్పుడు పనికి రాలేదు ఆయనకి, ఎప్పుడో పనికి వచ్చిన వాడని అనుకున్నా, ఇప్పుడు పనికిరాని వాడు అయిపోయాడు ఆయన. అలా వీళ్ళు అటువంటి స్థితి కలిగితే నిలబడగలిగిన వాళ్ళేనా ఈ శిష్యులు? లేకపోతే ఆ స్థితిలో నిలబడలేక వచ్చిన అందరినీ నించోబెట్టి ఒక్కొక్కడిని పిలిచి, నాన్న పక్షిని కొడతావా అంటే కొట్టగలనండి అని ఒకడు, కొట్టలేనండి అని ఒకడు. అర్జునుడు కూడా ఇలా అయితే ఆ పక్షి ఇప్పటికి అయ్యిందాక ఇప్పటికి 101 మంది అది దాన్ని వేయగలవా అంటే అన్ని కనబడ్డాయి, పక్కకి వెళ్ళిపో అని కదా పిలుస్తున్నాడు. కాబట్టి అకస్మాత్తుగా ఏదైనా సంఘటన జరిగితే నిలబడతాడా అర్జునుడు? తత్తరపడకుండా నిలబడగలడా? అప్పుడు కదా పూర్ణత్వం విద్యయందు చూడాలి. అలా నిలబడగలిగితే ధర్మాన్ని నిలబెడతాడు. ధర్మానికి వైక్లభ్యం ఎలా వస్తుందండి? నోటీస్ ఇచ్చి వస్తుంది ఏంటి? దొంగతనం చేసేవాడు ఏమన్నా రాబో 3 నెలలలో ఏ రోజైనా నేను మీ ఇంట్లో దొంగతనం చేయవచ్చు అని కాగితం ఏమైనా పంపిస్తాడా? ట్యాక్స్ కట్టమని పంపిస్తారు, ఏదో ఇన్ని బలాన వచ్చే నెల 21వ తారీఖు లోపల మీరు పన్ను చెల్లించవలను అని పంపిస్తారు. దొంగలు పంపించారు కదా నోటీసులు. కానీ పరాకుగా ఉండేవాడు ఎలా ఉండాలంటే దొంగతనం ఎప్పుడైనా జరగచ్చు అని, దొంగ ఎప్పుడైనా రావచ్చని రక్షకభటుడు ఉండాలి అని. మనలాగే రక్షకభటుడు నుంచి ఉంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. పరాకుగా ఉండాలి. ధర్మమునకు హాని చెప్పి రాదు. ఎవడో ఉంటాడు ఉద్ధతితో ఉన్నవాడు, వాడు ధర్మానికి హాని చేస్తాడు. అప్పుడు నువ్వు వెంటనే నిలబడి అలా బాణం వేయగలవా? ధర్మాత్ముడు అధర్మము 2 ఉన్నాయి. ఒక ధర్మాత్ముడిని అడ్డు పెట్టుకుని ఒక అధర్మాత్ముడు అధర్మం చేస్తున్నాడు, ఏమైనా చేశారో ఈయన అడ్డు పెడతాడు. ఇప్పుడు ధర్మాత్ముడికి తగలకుండా అధర్మాత్ముడిని పడగొట్టాలి. పడగొట్టగలరా? అప్పటి నైపుణ్యానికి ఇది చెట్టు మీద పెట్టని చూపించి నువ్వు మెడకొయ్యి అన్నదానికి తేడా ఉందా లేదా? అప్పుడు బాణం వేసి ఏమన్నా మీరు పెట్టను కొట్టమన్నప్పుడు ఎలా కొట్టారో అలాగే కొట్టానండి, కానీ ఆయన ముందు ఇంకోటి పెట్టుకోవడంలో ఆయన దయవేసింది నేనేం చేయనండి, మా వెనకబడి పారిపోయాడు ఏంటంటే అప్పుడు ఎందుకు ఇంకా ఈ పిట్టల్ని కొట్టడం, ఇదన్నీ బాణాలు, ద్రోణాచార్యుల వారు పెద్ద శిక్షణ తరగతులు, నేనేమో నెత్తి కొట్టుకుని చెప్పడం, యుగాలు మారిపోయినా మీరేమో పనులు మానేసి కూర్చొని వినడం. ఏమిటి ద్రోణాచార్యుల వారి విరుద్ధంలో గొప్పతనం? ఇక్కడ ద్రోణుడి గొప్పతనం అంటే అది. ఇచ్చట మొసళ్ళు ఉన్నవి ఈత కొట్టరాదు అని బోర్డు ఉంటుంది కొన్ని చోట్ల, మీరు చూశారో లేదో. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ నుంచి వచ్చేస్తుంటే మంచి గోదావరి ప్రవాహం కనబడుతుంది, ఎవరికైనా ఉత్సాహం వస్తుంది ఒకసారి గోదావరిలో దిగుదామని. కానీ అక్కడే మొసలి బొమ్మేసి, ఒకవేళ వీడికి చదువు రాదేమో అని ఓ పెద్ద బోర్డు ఎడతారు, ఇక్కడ మొసళ్ళు విరివిగా ఉన్నవి నీట ఎందు దిగరాదు. వాడు దూరం నుంచి చూసి వెళ్ళిపోతాడు. ఆఖరికి ఎండుటాకు తగిలిన ఏమైనా నేల మీదకి వచ్చిందేమో అని కారులోనే కూర్చొని అద్దంలోంచి చూసి వెళ్ళిపోతాడు కదా. అలా ఆయన ద్రోణుడు అంటే సామాన్యమైన గురువు అండి. గురువుల వైభవం అంటే ఏమిటో మీరు గమనించాలి. ఆయన ఒక రోజున నదీ స్నానానికి వెళ్ళాడు. ధర్మం అన్న మాటకు అర్థం ఉంది. గురువుగారు నదీ స్నానానికి వెళ్ళి నేను నదీ స్నానం చేసి వస్తానన్నారు అనుకోండి, వెళ్ళి తొందరగా వచ్చాను గురువుగారిని వీళ్ళు పడుకోకూడదు, వచ్చాక లేకుండా. గురువుగారు వెళ్తున్నారంటే మనం వెళ్ళాలి. గురువుగారు వెళ్తుంటే మనం వెళితే మనం ఏం చేస్తాం? స్నానం చేసిన బట్ట మళ్ళీ కట్టుకు రాకూడదు. నది కడితే వేరు బట్ట పట్టుకెళ్ళి ఆ బట్ట కట్టుకుని ఈ బట్ట విడిచిపెట్టి దాన్ని ఆ బట్ట పట్టుకుని రావాలంటే మళ్ళీ నదిలో పిడిచేయకూడదు, ఇంటికి వచ్చి ఉతుక్కోవాలి. గురువు గారి బట్టలు గురువు గారి పట్టుకుని వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇంకా గురువు గారి శిష్యుడు ఏంటి? గురువుగారి బట్టలు, గురువుగారి ఆచమన పాత్ర, కలస పాత్ర ఆయనే పట్టుకుని వెళ్ళిపోయి ఆయనే ఆ బట్టలు తుక్కుని ఆయనే ఆ నీళ్లు ఎట్టుకుని ఆయన వచ్చేస్తే వీడి చేతిలో ఉంటే గురుగారు గురుగారు అని కనపడ్డ అనుమానాలన్నీ అడగడం మొదలెట్టారు అనుకోండి. ఆయన ఏదో మార్నింగ్ వాక్ చేసుకుందామని వెళ్ళాడు. మార్నింగ్ వాక్ చేసేవాడు మాట్లాడకూడదు కదా, ఆయన వచ్చేయాలి. అమ్మ బలిసి అడగ దొరికాడరా ఇక్కడే మనకని చెప్పి అప్పుడు నీకున్న అనుమానాలని చెప్పి అడగమన్నా భారతం మీద రామాయణం మీదను ఎక్కడ అడగాలో అక్కడ. ఆయన ఏదో కూరలు కొనుక్కుంటున్నాడు రైతు బజార్లో, ఏమంటే మొన్న చెప్పిన భారతంలో అని అప్పుడే మొదలెట్టడం. ఆయన ఏ పని మీద ఉన్నాడో దానికో స్థితి ఉంటుంది, దానికో సమయం ఉంటుంది, దానికో సందర్భం ఉంటుంది. ఆయన ఏమనుకుంటాడు? నా ప్రారంభం కొద్దీ చెప్పాను రా భారతం, ఇది ఎక్కడ కూడా అనుకోడు. కాబట్టి ఎక్కడ ఎలా తర్ఫీదు ఇవ్వాలో అలా ఇవ్వాలి ఆయన గురువు అంటే. అంతేకాని ధనుర్వేదం నేర్పిన వాడు అలా చెట్టు మీద బొమ్మని పెట్టి కొట్టేయండి అంటే కొట్టేస్తే మీరు అందరూ బాగా కొట్టేశారు అని వెళ్ళిపోమంటే ఎలా ధర్మం నిలబెడతాడండి అర్జునుడు? అందుకు ఆయన ఒక గొప్ప పరీక్ష పెట్టాడు. ఆయన స్నానానికి వెళ్ళాడు, వీళ్ళు స్నానానికి వెళ్ళారు. ఆయన అన్నాడు నేను ముందు స్నానం చేసేస్తాను అని. ఆయన అనక్కర్లేదు, వాళ్లే అనాలి. ఎందుకంటే గురువు గారు స్నానం చేసిన తర్వాత పవిత్రమైన నీళ్లలో శిష్యులు చేయాలి కదా. గురువు గారు అంటేనే పవిత్రమని గుర్తు, కాబట్టి గురువు గారు ముందు స్నానం చేయాలి.
అప్పుడు గురువుగారు స్నానానికి దిగి ఆయన స్నానం చేస్తున్నాడు. ఉరే నా కాలు మొసలు పట్టేసింది రా అని పెద్ద కేకేశాడు ఆయన. అని ఉరే రక్షించండి రా అన్నాడు. మొసలు పడితే నీళ్ళలోకి లాగేదండి. మొసలి పట్టుకుంటే చెట్టు మీద పిట్ట కూర్చున్నట్టు కనపడుతూ కాలుని అందరికీ కనపడేటట్టుగా గురువుగారి కాలు పట్టుకుని కరకరా నవ్వులుతూ తింటుందేంటి? గురువుగారి కాలు నీళ్లలో ఉంది, మొసలి నీళ్లలో ఉంటుంది. నీళ్లలో ఉన్న మొసలి గురువుగారి కాలు కొరుకుతోంది. గురువుగారు మొసలి ఎక్కడుంది కరెక్ట్గా వేలెత్తి చూపించండి వేస్తాను మానం అంటే చెయ్యి పట్టుకుంటుంది. ఇప్పుడు గురువుగారి కాలు పైన ఎక్కడుందో చూసుకుని బహుశా పాదం ఇక్కడ ఉంటుంది, నోరు ఇలా పట్టి ఉండుంటుంది, దాని మర్మావయం ఇక్కడ ఉండుంటుంది. ఒక్క బాణం కంఠం మీద తగలగానే గురువుగారి కాలు వదిలేయాలి. అంతేగాని ఎక్కడుందో అలా నీళ్లలోకి ఉండండి బాగా దొరకనివ్వండి చూస్తూ కూర్చుంటే ఈలోగా కాలు ఆయన కూడా విడిపోతాడు. కానీ అందులో పట్టుకున్నది కాలు ఈడి చేయదు. సూక్ష్మ బుద్ధితో గ్రహించి బాణం వేయాలి. అంతేకాని అది గురి చూడడంలో గురువుగారి కాలొక్కటూ చూసి తొందరపడి వేయించాడు అనుకోండి, ఉన్న దీనికి తోడు ఈ బాణం ఒత్తిళ్ళు గుచ్చుకుంటుంది ఆయన కాలుకి. నిజంగా ద్రోణుడికి చాలా కష్టమైనటువంటి వ్యవహారమే. ఎందుకంటే ఎవడో దుందుడుకుగా శిష్యుడు బాణం వేశాడనుకోండి ఆ కాలు పోతుంది. అయినా పణం పెట్టాడు ఆయన. ఎందుకు నమ్మకం? వెయ్యగలడు నా శిష్యుడు అర్జునుడు. ఎంత కాపాడగలడో, ఆర్తితో ఉన్న వాళ్ళని రక్షించగలడు, ఆ నిపుణత ఉన్నది, అలా వెయ్యగలడు బాణం చూస్తున్నాడు. కాబట్టి దానిన్నేరక అందరున్ వివశలైతారున్న అన్నీరిలో కానంగాని శరీరముంగల మహోగ్రగ్రాహమున్ గోత్రభిక్షూనుండేను శరీరం శరంబులన్ విపుల తేజుండేసి శక్తిన్ మహాసేన ప్రఖ్యుడు ద్రోణు జంగ విడిపించన్ విక్రమం గొప్పగన్. మిగిలిన వాళ్ళందరూ రక్షించండి అంటే గబగబా వెళ్ళిలా చూసి పట్టుకున్న మొసలు కనపట్టలేదు, వేసేద్దాం కానీ బాణం. నీళ్లలో ఉంది మొసలి. ఎక్కడుంది మొసలి? కనపడితే కదా మనం బాణం వేయడానికి. చెట్టు మీద పెట్ట నేర్పారు గురువు గారు. పట్టుకున్నది అలా పెట్టే ఏదైనా పట్టుకుంటే పడతాం, మొసలి పట్టుకుంటే ఏం పడతాం? పోనీ మనము దిగుదాం అంటే మనం పట్టుకుంటే ఎవడో దిగడవు. మాకు మొసలి కనపట్టలేదు, బాణం వేయడు. అందరూ పైగా గురువు గారిని మొసలెట్టేస్తుందని భయపెడితే అందరూ పక్క అటు వచ్చిపోయారు. అర్జునుడు మాత్రం వెంటనే వచ్చి గురువు గారి కాలు పట్టుకున్నప్పుడు పైకి ఉంటుంది కదండి తొడా మోకాలును, అవి ఎక్కడున్నాయి? నిలబడిన తీరు పట్టి గురువుగారి యొక్క పాదం ఎక్కడుంది? మొసలి నీటిలోంచి వచ్చి పట్టుకున్నప్పుడు గురువుగారి పాదం దగ్గర పిక్కని ఎక్కడ పట్టుకుని ఉంటుంది? పిక్కని పట్టి ఉంది కాబట్టి పాదానికి ఇంత దూరంలో మొసలి నోరు ఉంటుంది. పట్టుకుని ఉంది కాబట్టి కదలకుండా ఉంది. ఒక్క బాణం వేసి కొడితే అది వెంటనే బాధకి ఇంకొంచెం గట్టిగా పాదం పట్టుకుంటే గురువు గారికి ఆపద వస్తుంది. బాణం మీద బాణం కన్ను తీసి కన్ను మూసే లోపల 5 బాణములను మర్మస్థానముల మీద కొట్టి నోరు తెరిచి అలా చచ్చిపోయి తేలిపెట్టి కొట్టేశాడు. అంతే. మొసలి ప్రాణం విడిచిపెట్టడం, నోరు తెరుచుకు చచ్చిపోవడం, నీటి మీద తేలిపోవడం అయిపోయాయి. తనని రక్షించుకోలేనివాడా ద్రోణుడు? ఆయన వెంటనే కాలు తీసుకుని పైకెక్కి షహఫాష్, ఇది నా నమ్మకం, అందుకు నేర్పాను నీకన్నాడు ఆయన. కాబట్టి మహానుభావుడైనటువంటి ద్రోణుడు అర్జునుడు ఎంతవరకు విలువిద్యకి నిలబడగలడు ఇంత పరీక్ష చేశాడు. ఇప్పుడు విలువిద్యకి నిలబడగలడు, ఆర్తితో ఉన్న వాళ్ళని కాపాడగలడు, ధర్మము తెలిసిన్నవాడు. చాలా తృప్తి పొందాడు. నేను అపాత్రుడికి ఇవ్వలేదు విద్య, నేను పాత్రునకే ఇచ్చాను. పరమ సంతోషంగా ఉన్నాడు. ఒక రోజున ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. నీ పిల్లలందరికీ విద్యాభ్యాసం అయిపోయింది, నేను చెప్పాను, నూరి పొయ్యగలిగినంత నూరిపోశాను. భీముడు గదాయుద్ధం నేర్చుకుంటానన్నాడు, నేర్పాను. దుర్యోధనుడు గదాయుద్ధం నేర్చుకుంటానన్నాడు, నేర్పాను. అర్జునుడు విలువిద్య నేర్చుకుంటానన్నాడు, నేర్పాను. కర్ణుడు విలువిద్య అడిగాడు, నేర్పాను. ధర్మరాజు గారు ఈట విసరడంలో ఎక్కువ ప్రావీణ్యం కావాలన్నాడు, నేర్పాను. ఎవరికి ఏది అన్నారో అది నేర్పాను. ఇప్పుడు ఈ పిల్లలందరి యొక్క, కౌరవ పాండవుల యొక్క విలువిద్యా ప్రదర్శనం, వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలు ఎంతంత స్థాయిని పొందారో నువ్వు చూద్దు గాని. చూడ్డానికి కళ్ళేవి అక్కర్లేదు. ఈశ్వరుడిచ్చిన అనుగ్రహం ఏమిటో తెలుసా అండి? చెవులతో తెలుసుకుంటాడు. ఎందుకో తెలుసా? అర్జునుడు వెళ్ళాడు లక్ష్య సాధనకి అన్నారనుకోండి, అందరూ జయహో జయహో నరిచారనుకోండి, అకస్మాత్తుగా నిశ్శబ్దంలోంచి. అంటే అర్జునుడు ఏదో లక్ష్యాన్ని అలా ఛేదించాడని గుర్తు కదూ.
అందుకని పైగా రాజుగారు రావాలని మర్యాద. అందుకని ధృతరాష్ట్రుడిని ఆహ్వానించాడు. వెంటనే ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి అన్నాడు, కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము, కుమారులందరూ కూడా ఇప్పుడు అస్త్ర విద్యని ప్రదర్శిస్తారు. దానికి అనువుగా బాగా విశాలమైనటువంటి భూమినంతటిని దున్ని ఎక్కడ పెంకులు కాని ముళ్ళు కాని ఎముకలు కాని ఇలాంటివి ఏం లేకుండా శుభ్రం చేసి ప్రజలందరూ చుట్టూ కూర్చుని చూడడానికి వీలుగా మంచెలు కట్టి, ఇప్పుడైతే గ్యాలరీలు అంటామేమో, చుట్టూ కూర్చోడానికి వీలుగా మంచెలు కట్టండి. ప్రజలందరికీ చెప్పండి, ఫలానా రోజున పిల్లలందరూ తమ తమ అస్త్ర విద్యా శక్తిని ప్రదర్శనం చేస్తారని చెప్పండి. తర్వాత మహానుభావుడైనటువంటి ద్రోణుడు, శల్యుడు, భీష్ముడు, మేమందరం కూడా అక్కడికి వస్తాం, వచ్చి చూస్తాం. మేము కూర్చోడానికి తగినటువంటి గదుల్ని నిర్మాణం చేయండి. అంతఃప్రకాంతలైనటువంటి గాంధారి, ఆ తర్వాత కుంతీదేవి, ఇతర భార్యలు 10 మంది, వీళ్ళందరూ కూడా వస్తారు. వీళ్ళందరూ కూడా ప్రజలకి కనపడేలా కూర్చోరు కదా, అందుకని వాళ్ళు కూర్చోడానికి వీలుగా అందమైనటువంటి గదులు సిద్ధం చెయ్యండి. ఇవన్నీ సిద్ధం చేసిన తర్వాత సుముహూర్తంలో బ్రాహ్మణుల్ని తీసుకెళ్లి పుణ్యాహవాచనం చేయించండి. ఎందుకంటే అది శారదా కటాక్షం, ధనుర్వేదం. అటువంటి ధనుర్వేదంలో మొట్టమొదట అక్కడ నిలబడి విలువిద్యా ప్రదర్శనం చేస్తున్నారు కాబట్టి దాన్ని పుణ్యాహవాచనం చేయించండి. చేయించిన తర్వాత ద్రోణాచార్యుల వారు తనకి నచ్చిన క్రమంలో శిష్యుల చేత విద్యా ప్రదర్శనం చేయిస్తాడు. కాబట్టి అన్ని విధాలా సిద్ధం చేయించండి అన్నాడు. విదురుడు మహానుభావుడు ఆ విలువిద్యా ప్రదర్శనానికి వీలుగా భూమినంతటినీ చదును చేసి, మిట్టపల్లాలు లేకుండా చేసి, ఎముకలు లేకుండా చేసి, ఎక్కడ గాజు పెంకులు ముళ్ళు లాంటివి లేకుండా చేసి, గురి చూసి లక్ష్యం కొట్టి బాణప్రయోగం చేసి తన లక్ష్యశుద్ధిని నిరూపించుకోవడానికి వీలుగా కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసి, గదాయుద్ధం చేసేటటువంటి వాళ్ళు గదలతో కొట్టుకుంటూ తిరగవలసి ఉంటుంది కాబట్టి అలా తిరగడానికి వీలుగా మెత్తటి మట్టితో కూడినటువంటి వేదికలు కొన్నిటిని తయారు చేసి, పరుగెత్తుతున్నటువంటి వాటిని కొట్టి చూపించవలసి ఉంటుంది కాబట్టి క్రూరమైనటువంటి ప్రాణులు నోరు తెరిచినప్పుడు ఎంత లాఘవంగా బాణాలు కొట్టచ్చో చూపించాలి కాబట్టి అలా కొన్ని ప్రాణులను సిద్ధం చేసి, కొన్ని కొమ్ములు, ఆవు కొమ్ము, ఎద్దు కొమ్ము ఇలాంటివి, అంటే వాటి కొమ్ము తీసుకొచ్చి వేలాడగడితే ఆ కొమ్ము మీద, ఇంత కొమ్ము మీద ఎన్ని బాణములను వరుస క్రమంలో కొట్టగలడో అన్ని కొట్టి గొప్పతనాన్ని నిరూపించడానికి వీలుగా కొమ్ములు మొదలైనవి సిద్ధం చేసి ఇన్నిటిని సిద్ధం చేయండి. ఒక్కొక్క అస్త్రప్రయోగం చేసినప్పుడు కారు చీకట్లు కమ్ముకుంటాయి, ఇంకొక అస్త్రప్రయోగం చేసినప్పుడు మళ్ళీ వెలుతురు వస్తుంది, ఇంకొక అస్త్రప్రయోగం చేస్తే వర్షం పడుతుంది, ఇంకొక అస్త్రప్రయోగం చేస్తే అగ్నిహోత్రం పడుతుంది. దీనికి చూస్తున్న వాళ్ళు ఆపదకి లోను కాకూడదు. అందుకని అస్త్రప్రయోగం జరిగినప్పుడు ఆపద జరగకుండా దూరంగా ప్రజలుండేటట్టుగా అవన్నీ నిర్మాణం చెయ్యండి. విదురా, నీవు రాజనీతిజ్ఞుడవు కాబట్టి దీన్ని నువ్వు పర్యవేక్షించన్నాడు. విదురుడు వెళ్ళాడు. అద్భుతమైనటువంటి అటువంటి అస్త్ర విద్యా ప్రదర్శన వేదికని నిర్మాణం చేశారు. అంతా పూర్తయింది. ద్రోణాచార్యుల వారికి కబురు చేశారు, శుభముహూర్తాన్ని నిర్ణయించాడు. ఇదిగో నా శిష్యులతో కలిసి అస్త్ర విద్యా ప్రదర్శనం చేయిస్తానన్నాడు. తాను చల్లటి బట్టలు కట్టుకున్నాడు, చందనం రాసుకున్నాడు, మెడలో పుష్పహారం వేసుకున్నాడు, పిల్లలందరికీ ఎర్రని పుష్పమాలలు వేయించాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆయుధాలు పట్టుకున్నాడు. వాళ్ళందరినీ కూడా ముందు ధర్మరాజును నించోపెట్టాడు. యవరాజ్య పట్టాభిషేకం కావలసిన వాడు పెద్దవాడు. ఆ తర్వాత దుర్యోధనుణ్ణి, భీముణ్ణి, ఇద్దరు సమవయస్సులు కనుక వాళ్ళని నించోపెట్టాడు. ఆ పక్కన అర్జునుణ్ణి నించోపెట్టాడు. మిగిలిన శిష్యులందరినీ వరుసక్రమంలో నించోపెట్టాడు. ఇప్పుడు వెళ్లి తాను మొట్టమొదట మహారాజా అనుమతిని కృప చెయ్యండి, ప్రారంభం చేస్తున్నాం అస్త్ర విద్యా ప్రదర్శనం అన్నాడు. భేరీలు మోగే ప్రారంభం. ఎవరు మొట్టమొదట ద్రోణాచార్య, ఎవరు మొదలు పెడతారు? ద్రోణుడు ఆ పేరు పలుకుతాడు. అస్త్ర విద్యా ప్రదర్శనం ప్రారంభం కావాలి. అది మహాభారతంలో మహోజ్వలమైనటువంటి ఘట్టం. అక్కడ ఎన్ని మలుపులు తిరిగిందో భారతం. కాబట్టి అంత పెద్ద ఘట్టాన్ని ఇప్పుడు మొదలుపెట్టి శివరాత్రి చేయడం ఇష్టం లేక ఈ ప్రదర్శనం అంతా కూడా రేపు సాయంకాలం 6:30 విదురుడు నిర్ణయించిన ముహూర్తంలో ద్రోణాచార్యుల వారు ఆ అస్త్ర విద్యా ప్రదర్శనం ఆ పాండవుల చేత కౌరవుల చేత చేయిస్తారు. మీ అందరూ కూడా బాణాలు మీ మీద పడకుండా దూరంగా కూర్చుని చక్కగానే ఒద్దికగా విద్యా ప్రదర్శనమును వీక్షించెదరుగాక. కాబట్టి ఇవాళకి విశ్రాంతి తీసుకుని రేపు 6:30 కలుస్తున్నాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం
విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.